సో రియల్టర్ గా ఉన్న మీరు ప్రొడ్యూసర్ గా మారిన తర్వాత ఇనిషియల్ గా మీరు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వచ్చింది? ఒకప్పుడు మాది సోనోపిక్స్ ప్రొడక్షన్స్ అనేది ఒక లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ అనేది పేరు పడింది. అయితే మార్కెటింగ్ ఏజెన్సీస్ చాలా మంది మోసం చేస్తారు, పేమెంట్స్ ఇవ్వరు నిర్మాతలు. ఆ రకంగా నేను ఆ రోజుల్లోనే 85 లక్షలు నేను నష్టపోయాను. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేశారు? ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మీరు చూసిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉండేవి? నిర్మాతకు ఉండాల్సినటువంటి గౌరవం, మర్యాద, ఆత్మగౌరవం, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ అనేది లేక చివరికి నిర్మాత. సో ఒక ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ఇంతకు ముందు ఏ అయితే ఆ లెగసీని చూడగలిగారో ఇప్పుడు సేమ్ అదే లేదు, అంటే వాళ్ళు తీసుకున్నారు ఇంతకు ముందు డెసిషన్. సో 2 సంవత్సరాల క్రితమే నేను ప్రొడక్షన్ ఆపేసాను. సో ఛానల్స్ లో ఆ ఫ్రీడమ్ లేనప్పుడు మరి టెలివిజన్ ఇండస్ట్రీ ముందు ఏ విధంగా ఉండబోతుంది? అందుకనే ఇవాళ ఎంత బ్లీడ్ అవుతున్నా ఇంకా అదే ఇండస్ట్రీని అంటిపెట్టుకుని నిర్మాతలు ఉన్నారు అని. ఎప్పుడైతే నా ప్యాషన్ కాకుండా ఛానల్స్ యొక్క కంట్రోల్లోకి, అన్నీ కూడా ఛానల్స్ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయి నిర్మాతలు నష్టపోయే పరిస్థితులు ఎప్పుడైతే వచ్చింది, మరి ఇంత కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మూవీని తీయచ్చు కదా సార్? టీవీ ప్రొడక్షన్ అనేది పులి స్వారీ లాంటిది. దిగితే పులి తినేస్తాం, కంటిన్యూగా స్వారీ చేస్తాం. హలో ఆల్, వెల్కమ్ టు మిడ్ పాయింట్ మీడియా. నేను మీ కౌసల్య. ఇవాటి మన పాడ్కాస్ట్ లో మనం కంప్లీట్ గా టెలివిజన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంతకు ముందు టెలివిజన్ ఇండస్ట్రీ ఎలా ఉండేది, అసలు ఇప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉందనేది మనం కంప్లీట్ గా మాట్లాడదాం. ఇప్పుడు మనతో పాటు సౌత్ ఇండియా టెలివిజన్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనం వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీకు అలాగే మిడ్ పాయింట్ ఛానల్ మేనేజ్మెంట్కి, దాంతోపాటు ప్రేక్షకులకి, ఈ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. యా సార్. సార్ రీసెంట్ గానే, అంటే నేను పాయింట్కి వెళ్ళిపోతున్నాను. చెప్పండి. సో ఇప్పుడు సౌత్ ఇండియా టెలివిజన్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా మిమ్మల్ని నియమించడం జరిగింది. సో అసలు ఇది కొత్తగా స్టార్ట్ చేసిన కౌన్సిల్ అన్నట్టుగా వినడం జరిగింది. అసలు ఏంటి సార్ ఈ కౌన్సిల్? ఇది సౌత్ ఇండియా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కాదమ్మా, దీని పేరు టాప్ కోర్స్. ఓకే. టాప్ కోర్స్ అంటే టెలివిజన్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్. యా. సో 4 భాషల్లో, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, 4 భాషల్లో కూడా టీవీ ఛానల్స్ ఉన్నాయి, అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, డిజిటల్ ఛానల్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిలోనూ ఈ కంటెంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి నిర్మాతలు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో చాలా అధికంగా ఉన్నారు. వీళ్ళే ప్రధాన పాత్ర వహించేది కూడా. ప్లాట్ఫామ్ అనేది ఛానల్స్ అయితే ఆ ప్లాట్ఫామ్కి కంటెంట్ అందించేది నిర్మాతలు. సో ఈ నిర్మాతలు 4 భాషల్లో ఉన్నటువంటి నిర్మాతలందరూ సమైక్యంగా ఒక వేదిక మీదకి వచ్చి ఒక ఆర్గనైజేషన్ని స్థాపించుకోవడం అనేది ఈ సంవత్సరం 2026 జనవరిలో జరిగింది. దీని పేరు టాప్ కోర్స్. ఈ టాప్ కోర్స్ ఎలా ప్రారంభమైంది, దాని లక్ష్యాలు ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. డెఫినెట్లీ సార్. సార్ టెలివిజన్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే, అసలు దాని గురించి మాట్లాడడం కన్నా ముందు మీరు ఇండస్ట్రీలో రాకముందు మీ పర్సనల్ స్టోరీ ఏ విధంగా ఉండేది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. నా పర్సనల్ స్టోరీ వ్యక్తిగతం అని అంటే చిన్నప్పటి నుంచి ప్రారంభించలేం కాబట్టి టీవీ ఇండస్ట్రీకి రాబోయే ముందు వాట్ ఐ వాస్, నేనేంటి అనే దగ్గర ప్రారంభించుతాం. ఓకే. వాస్తవంగా నా ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో శ్రీమిత్ర పేరుతో మాకు ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉండేది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మా కంపెనీ దాదాపు 6-7 బ్రాంచీలతోటి చాలా అద్భుతంగా, చాలా గొప్పగా ఒక మోడల్ రియల్ ఎస్టేట్ కంపెనీగా నడిచేది. ఓకే. దాని తర్వాత దానిలోంచి భాగంగానే మేము మౌంట్ ఒపేరా అనే ఒక మల్టీ థీమ్ పార్క్ని ప్రారంభించాం. సో అలాగే ప్లాసిడా అని ఒక రిసార్ట్ని కొండాపూర్లో ఒకటి ప్రారంభించాం. దాంతోపాటు హైదరాబాద్ సిటీలో కూడా ఒక రెస్టారెంట్ ఉండేది. మొట్టమొదట నేను రియల్టర్ని ఈ ఇండస్ట్రీకి రాకముందు
తర్వాత మౌంట్ ఒపేరా, ప్లాసిడా రిసార్ట్స్ స్టార్ట్ అయిన తర్వాత నేను రియల్ ఎస్టేట్ నుంచి హోటలియర్గా ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే. అయితే ఈ ఇండస్ట్రీకి, టీవీ ఇండస్ట్రీకి రావడం అనేది ఎప్పటి నుంచో అనుబంధం ఉంది కానీ టీవీ ఇండస్ట్రీతో, ఎందుకనంటే మా వ్యాపార నిమిత్తం, మా వ్యాపార ప్రమోషన్ నిమిత్తం టీవీ ఇండస్ట్రీ తోటి అనుబంధం ఉండేది. ఓకే. కానీ టీవీ ఇండస్ట్రీ తోటి ప్రత్యక్షమైనటువంటి మమేకం అవడం అనేది అప్పటికి లేదు. నేను మాట్లాడుతుంది 2002, 2003 నాటి సంగతి. ఓకే. సో అప్పట్లో ఏమైందంటే మౌంట్ ఒపేరా స్టార్ట్ అయిన తర్వాత 2002లో మౌంట్ ఒపేరా ప్రారంభమైంది. అప్పటి నుంచి నేను మౌంట్ ఒపేరా పూర్తిగా నా ఆధ్వర్యంలోనే నడిచేది. ఓకే. సో మా మౌంట్ ఒపేరాకి, శ్రీమిత్రాకి ప్రమోషనల్ బడ్జెట్ అంటే యాడ్ బడ్జెట్ దాదాపుగా సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఉండేది. ఓ. సో అంత బడ్జెట్ని మేము అవుట్ సోర్సింగ్ చేసి బయట వాళ్ళకి ఇవ్వడం, అది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లేదా ప్రింట్ మీడియా ద్వారా. అప్పటికి సోషల్ మీడియా ఇంత ఉధృతంగా లేదు. సో ఎలక్ట్రానిక్ మీడియా బాగా ఉండేది. ఓకే. సో ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి ఇవ్వాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ, యాడ్స్ కానీ అవన్నిటినీ కూడా నేనే సూపర్వైజ్ చేసేవాడిని. మా గ్రూప్లో, మా కంపెనీ గ్రూప్లో మేము 4 డైరెక్టర్స్ ఉండేవాళ్ళం. సో మౌంట్ ఒపేరా ఎక్స్క్లూజివ్గా నేనే చూసేవాడిని, అలాగే శ్రీమిత్ర ప్రమోషన్ కూడా నేనే చూసేవాడిని. ఆ ప్రాసెస్లో ఏమైందంటే చాలామంది యాడ్ ఏజెన్సీస్ వాళ్ళు మాతో రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు, అలాగే యాడ్ బ్రాడ్కాస్టర్స్ కూడా మాతో టచ్లో ఉండేవాళ్ళు. సో మొట్టమొదట జీ తెలుగు అనేది అంతకుముందు ఫస్ట్లో జీ ఆల్ఫా అని ప్రారంభమైంది. బిగినింగ్లో జీ ఆల్ఫా తర్వాత జీ తెలుగుగా వచ్చింది. అలాగే మా టీవీ ఉండేది. సో మా టీవీ, జీటీవీ, అలాగే ఈటీవీ, ఇవి జెమినీ 4 ఛానల్స్ ఉండేవి. ఈ 4 ఛానల్స్కి కూడా మేము యాడ్స్ ఇచ్చేవాళ్ళం. ఈ యాడ్స్ ఇచ్చే ప్రాసెస్లో వాళ్ళతోటి ఒక రెగ్యులర్ ఇంటరాక్షన్స్ అనేది ప్రారంభమైనాయి. ఓకే. ప్రారంభమైన తర్వాత 2005లో నాకు గుర్తున్నంత వరకు వీటితో పాటు నాకు ఒక లిటరరీ ఇంట్రెస్ట్, కల్చరల్ ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉండేవి. సో మా రియల్ ఎస్టేట్లో కార్యక్రమాలు జరిగినా కూడా దానిలో కూడా కవి సమ్మేళనాలు లేకపోతే లిటరేచర్ మీద సెమినార్స్ జరపడం, అలాగే రవీంద్ర భారతికి నేను ఒక రెగ్యులర్ గెస్ట్గా ఉండేవాడిని. రవీంద్ర భారతిలో జరిగే చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా. ఆ విధంగా ఒక కల్చరల్ అండ్ లిటరరీ ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉండడం వలన ఆ ఛానల్స్లో ఉండే కంటెంట్ హెడ్స్ వాళ్ళతోటి మంచి మంచి పరిచయాలు ఏర్పడడం, వాళ్ళతో ఇంటరాక్షన్స్ ఏర్పడడం జరిగింది. అలాంటి స్థితిలో జీ తెలుగులో కంటెంట్ హెడ్గా ఉన్నటువంటి ఒక ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారు, అప్పుడు ఆమె అక్కడ కంటెంట్ హెడ్ జీ తెలుగులో. సో అలాగే మా టీవీలో కూడా, మా టీవీ వాళ్ళు కూడా మాకు రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. సో జీ టీవీలో ఉన్నటువంటి కుప్పిలి పద్మ గారు, మీకు ఇంత కమాండ్ ఉంది కదా బుక్స్ మీద లేదా లిటరేచర్ మీద లేదా ఈ మీడియా మీద ఇంత కమాండ్ ఉంది కదా, వై డోంట్ యూ ప్రొడ్యూస్ ఏ సీరియల్ ఇన్ అవర్ ఛానల్ అని ప్రపోజ్ చేశారు. ఇది 2005లో. కానీ అప్పటికే మేము కొన్ని సాంగ్స్ సోనోపిక్స్ తరఫున, సోనోపిక్స్ ప్రొడక్షన్స్ అనేది ఎందుకు ఫామ్ అయిందంటే మా సంస్థ పేరు సోనోపిక్స్ ప్రొడక్షన్స్. మా సోనోపిక్స్ ప్రొడక్షన్స్ అనే సంస్థ మొట్టమొదట యాడ్స్ తయారు చేయడం కోసం ప్రారంభించాం మేము. అది కూడా మా సొంత యాడ్స్. 5 కోట్ల రెవెన్యూ ఉన్నటువంటి యాడ్ రెవెన్యూ కోసం ఎవరి మీద ఆధారపడకుండా మా యాడ్స్ మేము సొంతంగా తయారు చేసుకోవడం కోసం సోనోపిక్స్ ప్రొడక్షన్స్ అని ఒక సంస్థను స్థాపించాం. అది నా ఒక్కడిది అది. సో ఆ సోనోపిక్స్ ప్రొడక్షన్స్ మీదనే కొన్ని వీడియో సాంగ్స్, ఆడియో సాంగ్స్ కొన్ని రిలీజ్ చేయడం, తర్వాత ముంబై సింగర్స్ తోటి, ముంబై సంగీత దర్శకులతోటి కొన్ని వీడియో సాంగ్స్ రిలీజ్ చేయడం, అలాంటివి చేసాం. అవన్నీ కూడా పర్సనల్ ఇంట్రెస్ట్. ప్లస్ యాడ్స్ అన్నీ కూడా మేమే తయారు చేసేవాళ్ళం. ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు మేము తయారు చేసిన యాడ్సే ఛానల్స్లో కూడా బ్రాడ్కాస్ట్ అయ్యేవి. సో ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు జీటీవీలో ఉన్నటువంటి కంటెంట్ హెడ్ కుప్పిలి పద్మ గారు ప్రపోజ్ చేశారు ఫ్రెండ్లీగా. సో మీకు ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరే ఎందుకో సీరియల్ చేయకూడదు అని అన్నప్పుడు నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. రెండోది ప్రొడక్షన్ అనే దానికి నాకు ఎందుకో పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో బేసిక్గా నేను ప్రజానాట్య మండలిలో నేను నాటకాలు వేశాను. సో స్టేజ్ ఆర్టిస్ట్, నేను స్టేజ్ నటుడిని. కానీ టీవీలో యాక్ట్ చేయాలో లేదా సినిమాల్లో యాక్ట్ చేయాలి లేదా సినిమాలు తీయాలి, టీవీ సీరియల్స్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. వాటి మీద నా దృష్టి లేదు. ఎందుకంటే బేసిక్గా మాది
రియల్ ఎస్టేట్ బ్యాక్డ్రాప్ కాబట్టి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ అనేది రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది చాలా సేఫ్ బిజినెస్. సో సేఫ్ బిజినెస్నే నమ్ముతాను నేను, స్పెక్యులేషన్ బిజినెస్ అని నమ్మను. స్పెక్యులేషన్ బిజినెస్ అనేది ఎప్పుడూ కూడా రిస్క్తో కూడుకున్నది. అలాంటి రిస్క్ తీసుకొని మనశ్శాంతి పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని వాటి మీద ఇంట్రెస్ట్ లేదు నాకు. అంటే ఆమె 1-4 సార్లు ఇన్సిస్ట్ చేసింది. తర్వాత శివాజీ రాజా గారు, అప్పట్లో సినిమా తారలందరితో మాకు మంచి మంచి పరిచయాలు ఉండేవి, ఎందుకంటే శ్రీమిత్ర ద్వారా పెద్ద పెద్ద సినిమా తారలందరూ మాకు బాగా దోస్తులుగా ఉండేవారు. సో శివాజీ రాజా గారు నేను ఉన్నాను కదా మనం చేద్దాం అనంటే అప్పుడు మిస్టర్ రోమియో అని మొట్టమొదటి సీరియల్లో జీ తెలుగులో ప్రారంభించాం సోనోపిక్స్ తరఫున. ఆ సీరియల్లో తీయడం మిస్టర్ రోమియో, తర్వాత మళ్ళా అటు కలకానిది, తర్వాత కృష్ణావతారాలు, అలాగా ప్రారంభించినటువంటి జర్నీ చివరికి ఏమైందంటే సోనోపిక్స్ ప్రొడక్షన్స్ అనేది ఒక టీవీ సీరియల్ షోస్ మేకర్గా, ఒక ప్రొడ్యూసర్గా అవతారం ఎత్తాల్సి వచ్చింది. రియల్టర్ని హోటలియర్ని కాస్త ప్రొడ్యూసర్ని అయిపోయారు. సో రియల్టర్గా ఉన్న మీరు ప్రొడ్యూసర్గా మారిన తర్వాత మీలో చూసిన చేంజెస్ ఏంటి? మీకు ఈ డిఫరెన్షియేషన్ ఎలా అనిపించింది? కంప్లీట్గా డిఫరెంట్ సెక్టర్లోకి వచ్చేసి దాన్ని కూడా ఎక్సెల్ చేశారు మీరు. సో అదేలా అనిపించింది? ఇనిషియల్ గా మీరు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వచ్చింది? నిర్మాతలకు ఉండే అన్ని కష్టాలు ఉండేవండి. అయితే నేను మాట్లాడుతుంది దాదాపు ఒక 11-12 సంవత్సరాలు, 13 సంవత్సరాల బ్యాక్, 13 సంవత్సరాల క్రితం ఉన్న టీవీ ఇండస్ట్రీ. అప్పుడు ఉన్నటువంటి టీవీ ఇండస్ట్రీ ఇప్పుడులాగా లేదండి, చాలా చేంజెస్ వచ్చినాయి. సో మేము ప్రారంభించినప్పుడు, నిర్మాతగా మేము ప్రారంభించినప్పుడు మాకేం పెద్ద కష్టాలు ఎదురవ్వలేదు. ఎందుకనంటే ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, అలాగే ఛానల్స్ కానీ మాకు చాలా కోఆపరేట్ చేసినాయి. ఊరికి ఆడుతూ పాడుతూ చేసాం, ప్లస్ లాభాలు కూడా వచ్చినాయి. నిర్మాతగా 15 ఏళ్ళ, అంటే 13-14 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం. సో మీరు ఈ కంప్లీట్ సీరియల్ ప్రొడక్షన్ ఎంతకాలం చేశారు సార్? ఆల్మోస్ట్ 2 సంవత్సరాల క్రితం వరకు చేశాను. ఒక మూమెంట్లో అయితే ఒకేసారి సోనోపిక్స్ నుంచి 5 ప్రాజెక్టులు వచ్చేవి. 4 లాంగ్వేజెస్లో కూడా చేసాం. కన్నడ చేసాం, ఒడియా చేసాం, తమిళ్ చేసాం, తెలుగు చేసాం. తెలుగులో కూడా ఒకేసారి ఈ టీవీలో 3 ప్రాజెక్టులు మావి రన్ అయ్యేవి, 3 ప్రాజెక్టులు. అలాగే వేరే ఛానల్స్లో కూడా ఈటీవీతో చేస్తూనే తర్వాత మిగతా ఛానల్స్కి కూడా వెళ్ళాం. అదే టైంలో ఒడియాలో, కన్నడలో, తమిళ్లో కూడా చేసాం. సో ఒకప్పుడు మాది సోనోపిక్స్ ప్రొడక్షన్స్ అనేది ఒక లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ అనేది పేరు పడింది. అయితే మీరు అడగచ్చు మరి ఇప్పుడు వాట్ ఈస్ ప్రజెంట్ అని. సో 2 సంవత్సరాల క్రితమే నేను ప్రొడక్షన్ ఆపేశాను, ప్రొడక్షన్ చేయడం లేదు. యా సార్, మనం ఇందాక ప్రొడ్యూసర్ కష్టాల గురించి మాట్లాడదాం, అది ఫినిష్ చేద్దాం. సో ప్రొడ్యూసర్ కష్టాలు ఉండేవి, అంటే మరి ఇంత ఉండేది కాదని అన్నారు. సో అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేశారు? ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు చూసిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉండేవి? అన్ని ఛానల్స్లో కూడా స్లాట్ సిస్టమ్ ఉండేది. స్లాట్ సిస్టమ్ అని అంటే సినిమా తీయడం లాగా. సో కంటెంట్ కనుక ఓకే అనుకుంటే ఛానల్ అప్రూవ్ చేస్తే ప్రతి ఏ నిర్మాత అయినా సరే ఛానల్లో స్లాట్ కొనుక్కొని ఆ స్లాట్లో తనకిష్టమైన కంటెంట్ని, తనకిష్టమైందంటే వాళ్ళు అప్రూవ్ చేసిన కంటెంట్ని ఒక సీరియల్గా లేదా ఒక ఆఫ్లైన్ షోగా, నాన్ ఫిక్షన్ షోగా వాళ్ళు ప్రజెంట్ చేసేవాళ్ళు. దాన్ని వాళ్ళు సొంతంగా మార్కెటింగ్ చేసుకునేవాళ్ళు. ఛానల్స్కి ఎటువంటి సంబంధం ఉండేది కాదు. ఛానల్స్ కేవలం స్లాట్ ఫీజు తీసుకునేవి. సో అప్పుడు ఏమయ్యేది అంటే నిర్మాతకి పూర్తి స్వాతంత్రం ఉండేది. సో తను ఏమి స్క్రిప్ట్ మీద కానీ, నటీనటుల మీద కానీ, టెక్నీషియన్స్ మీద కానీ, ఎన్ని రోజులు షూట్ చేయాలి, ఎంత షూట్ చేయాలి, వాటన్నిటి మీద ఇవాళ సినిమా నిర్మాతకి ఎంత ఫ్రీడమ్ ఉంటుందో అప్పట్లో టీవీ నిర్మాతకు కూడా అంత ఫ్రీడమ్ ఉండేది. అయితే ఏమైందంటే దీనిలో ఈ మార్కెటింగ్ కష్టాలు అనేకం ఉండేవి. నేను మొట్టమొదటి మేము చేసిన నాన్ ఫిక్షన్ షో జెమినీలో ఒకటి చేసాం. అప్పటికి స్లాట్ సిస్టమ్ ఉంది జెమినీలో. మిగతా ఛానల్స్లో నెమ్మదిగా స్లాట్ సిస్టమ్ నుంచి కమిషన్ సిస్టమ్కి మారుతూ ఉన్న కాలం అది. సో జెమినీలో స్లాట్ సిస్టంలో మేము 1-2 ప్రాజెక్టులు చేసాం. వాటిల్లో వాస్తవంగా మార్కెటింగ్ ఏజెన్సీస్ని అప్రోచ్ అయ్యాము, వాళ్ళు మార్కెటింగ్ చేసేవాళ్ళు. మేము కంటెంట్ని మాకు నచ్చినట్లుగా మేము తయారు చేసి పెట్టేవాళ్ళం. కంటెంట్ మీద ఛానల్కి ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు, కంట్రోల్ ఉండేది కాదు. దానిలో వచ్చిన లాభ నష్టాలు ఏమన్నా మాకే ఉండేవి.
అయితే ఒక మార్కెటింగ్ ఏజెన్సీ చేసినటువంటి మోసం వల్ల, మార్కెటింగ్ ఏజెన్సీస్ అన్నీ కరెక్ట్గా ఉండవండి. అవును. సో అప్పట్లో మార్కెటింగ్ ఏజెన్సీస్ చాలామంది మోసం చేస్తారు, పేమెంట్స్ ఇవ్వరు నిర్మాతలకి. ఆ రకంగా నేను ఆ రోజుల్లోనే 85 లక్షలు నేను నష్టపోయాను. నేను Oh my God. 2003, చాలా పెద్ద 2004 ఆ అప్పట్లో. టైంలోనే ఒక ప్రాజెక్టే 38 ఎపిసోడ్లో ఏదో చేశాం. జల్సా అని ఒక డ్యాన్స్ షో ఓకే. జెమినీలో. దానిలో నేను మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు చేసిన మోసం వల్ల నష్టపోయాను తప్ప, వాస్తవంగా ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, ప్రాజెక్ట్లో డబ్బులు వచ్చినాయి, లాభాలు వచ్చినాయి. సో స్లాట్ సిస్టంలో ఉన్నప్పుడు నిర్మాతలకి ఫ్రీడమ్ ఉండేది, చాలా బాగా మంచి మంచి కంటెంట్ వచ్చేది, క్వాలిటీ ఆఫ్ కంటెంట్ వచ్చేది. ఎందుకంటే క్వాలిటీ లేకపోతే రేటింగ్స్ రావు, రేటింగ్స్ రాకపోతే మార్కెటింగ్ అవ్వదు, మార్కెటింగ్ అవ్వకపోతే రెవెన్యూ యాడ్ రాదు, యాడ్ రెవెన్యూ రాదు. సో యాడ్ రెవెన్యూ రాకపోతే నష్టపోతారు. అందువల్ల నిర్మాత బాధ్యతగా తీసుకొని చేసేవారు. అయితే ఈ స్లాట్ సిస్టమ్ అనేది క్రమంగా కమిషన్ సిస్టమ్గా మారింది. కమిషన్ సిస్టమ్ అని అంటే స్లాట్ అదంతా కూడా ఛానలే ఇస్తుంది. సో సబ్జెక్ట్ వాళ్ళే అప్రూవ్ చేస్తారు, కంప్లీట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఒక ప్రొడ్యూసరు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కంటెంట్ని వాళ్ళు చెప్పినటువంటి నిబంధనల ప్రకారం కమిషన్డ్గా, అంటే ఒక ఎపిసోడ్కి ఇంత అని ఒక బడ్జెట్ ఇస్తారు, ఆ బడ్జెట్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఇవ్వాలి. సో మొదట్లో ఎలా ఉండేదనంటే ఆ కమిషన్ సిస్టంలోకి మారబోయే ముందు స్లాట్ సిస్టంలో ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఉండేది కాబట్టి మొదట్లో కూడా నిర్మాతకు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు, కంటెంట్కి సంబంధించి కానీ, నటీనటులకు సంబంధించి కానీ, టెక్నీషియన్కి సంబంధించి కానీ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. రేటింగ్స్ విషయంలో కూడా కొంచెం ఎక్కువ తక్కువ పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. రేటింగ్స్ వస్తున్నాయా లేదా, కంటెంట్ బాగుందా లేదా చూసేవాళ్ళే తప్ప మిగతా విషయాలు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు మొదట్లో. అందువల్ల ఏమయ్యేదని అంటే ప్రొడక్షన్ ఈజీ అయ్యేది, సో లాభాలు కూడా వచ్చేవి నిర్మాతలకి. టీవీ ఇండస్ట్రీలో లాభాలు పొందిన నిర్మాతలు కొన్ని వందల మంది ఉన్నారు, కోట్లాది రూపాయలు దీనిలో సంపాదించినటువంటి నిర్మాతలు ఉన్నారు. అందుకనే ఇవాళ ఎంత బ్లీడ్ అవుతున్నా ఇంకా అదే ఇండస్ట్రీని అంటిపెట్టుకుని నిర్మాతలు ఉన్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు అనుభవించినటువంటి ఆ ఫ్రీడము, ఆ ప్రాఫిట్స్. బట్ రాను రాను ఛానల్స్ మధ్య పోటీ పెరగడము, సో పరిస్థితులు క్లిష్టతరంగా మారినాయి. అందువలన నిర్మాతలు ఇవాళ బ్లీడ్ అవుతున్నారు. సో ఈ సిచ్యువేషన్లో ప్రొడక్షన్ చేయడం అనేది ఒక కష్టతరమైనటువంటి, అంటే ఇక్కడ డబ్బుల గురించి కాదు, ఎందుకనంటే టీవీ ప్రొడక్షన్ అనేది నా మెయిన్ బిజినెస్ కాదు. నా వ్యక్తిగతంగా టీవీ ప్రొడక్షన్ అనేది నాకు ఒక ప్యాషన్. సో ఆ ప్యాషన్తో చేసే రోజు, ప్యాషన్ని అనుమతించే ఛానల్స్ ఉన్నన్ని రోజులు నేను చేశాను. నేను ఎప్పుడైతే నా ప్యాషన్ కాకుండా ఛానల్స్ యొక్క కంట్రోల్లోకి, అన్నీ కూడా ఛానల్స్ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయి నిర్మాతలు నష్టపోయే పరిస్థితులు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు నేను ప్రొడక్షన్ ఆపేశాను. సోనోపిక్స్ ప్రొడక్షన్స్ ఇప్పటికీ ఉంది. సో ఏదైనా ఓటీటీకో లేకపోతే వేరే ఛానల్స్కి ఏదైనా చేసే ఉంది కానీ, బట్ కావాలనే సోనోపిక్స్ ప్రొడక్షన్స్లో టీవీ ప్రొడక్షన్ అనేది ఆపేశాం. ఎందువల్ల అంటే ఇది లాభసాటిగా కాకపోగా డబ్బు అనేది పక్కన పెడితే ఆత్మగౌరవం కూడా లేకుండా అయిపోతుంది. అంటే మీరు సో నిర్మాతకు ఉండాల్సినటువంటి గౌరవం, మర్యాద, ఆత్మగౌరవం, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ అనేది లేక చివరికి నిర్మాత అంటే ఒక కాంట్రాక్టర్ లాగా అయిపోయిన పరిస్థితి వాళ్ళు ఉంది. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటారు ప్రొడ్యూసర్? ఎందుకు వచ్చిందనంటే ఛానల్స్ వాళ్ళు చెప్పే వాళ్ళ వెర్షన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇది వాస్తవంగా ఇంతకు ముందు మీరు అన్నారు అది ఛానల్లో కూడా స్లాట్ వైజ్ ఉండేది అని. సో ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో? అంటే కమిషన్ అని అనేసరికి ఏమవుతుందని అంటే ఛానల్ కి ప్రొడ్యూసర్ కి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంటుంది. సో ఇవాళ ఛానల్స్ చేసే అగ్రిమెంట్స్ అన్ని కూడా యూనిలేటరల్, బైలేటరల్ అగ్రిమెంట్స్ కాదు. ప్రొడ్యూసర్ కి ఎటువంటి అధికారాలు ఉండవు, కంప్లీట్ కంట్రోల్ అంతా కూడా ఛానల్ దగ్గరే ఉంటుంది. సో స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే చేయాలి, నటీనటుల్ని వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, టెక్నీషియన్స్ని వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, ఎన్ని రోజులు షూట్ చేయాలో కూడా వాళ్ళే చెప్తారు. సో కొన్ని సందర్భాల్లో అయితే నటీనటుల రెమ్యూనరేషన్ కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో నిర్మాత అనేవాడు ఒక డమ్మీ లాగా తయారయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇంకొకటి ప్రధానమైన మరొక సమస్య ఏమొచ్చిందంటే ఇప్పుడు ఇవాళ ఎందుకు నిర్మాతలు నష్టపోతున్నారు, ఎక్కువగా నిర్మాతలు నష్టపోతున్నారు చాలా. అంటే ఇవాళ తెలుగులో చూస్తే సీరియల్స్ కానీ నాన్ ఫిక్షన్ షోస్ చేసేవాళ్ళు కానీ దాదాపుగా 70-80 మంది నిర్మాతలు ఉన్నారు. ఈ 70-80 మంది నిర్మాతల్లో హార్డ్లీ 10% మించి లేరు బ్రేక్ ఈవెన్లో నడుస్తున్న వాళ్ళు. 90% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ బ్లీడింగ్, దే ఆర్ లూజింగ్ దేర్ మనీ. అయినా కూడా ఎందుకు చేస్తున్నారు అని అంటే ఇది పులిస్వారీ లాంటిదండి.
టీవీ ప్రొడక్షన్ అనేది పులిస్వారీ లాంటిది. దిగితే పులిసి తినేస్తుంది, కంటిన్యూగా స్వారీ చేస్తుంటే అలసట వస్తుంది. అందుకని ఆ స్వారీ చేస్తూనే ఉండాలి. దిగారు అని అంటే మొత్తం అప్పులన్నీ చుట్టుముడతాయి. అలాగా అప్పులు పాలైపోయి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన ఎన్నో నిర్మాతలను నేను చూశాను. అప్పులు పాలైపోయి అంటే ఈ లైమ్ లైట్, స్క్రీన్ లైట్ అనేది ఒక ఏమంటారని ఒక మ్యాజిక్ అది. ఒక్కసారి చూసిన తర్వాత సో నిర్మాతగా నా పేరు చూసుకోవడం తెర మీద అనేది అది ఒక గొప్పగా ఫీల్ అవుతారు వచ్చే నిర్మాతలు. అందుకని గతంలో ఒక మాట అనేవాళ్ళు, కొన్ని సంవత్సరాల క్రితం నేను వినేవాడిని మొదట్లో, చింతపండు వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి వచ్చి సినిమాలు తీసేవాళ్ళు అని. ఇది జస్ట్ సేయింగ్, లోకోక్తి అంటారు కదా, జనంలో అట్లా మాట్లాడుకునేవాళ్ళు. చింతపండు వ్యాపారం చేసో లేదంటే భూముల మీద వ్యాపారం చేసో ఆ వచ్చిన డబ్బులు తీసుకొచ్చి సినిమాల మీద పెట్టేవాళ్ళు. సినిమాల్లో డబ్బులు రావని తెలిసి కూడా పెట్టేవాళ్ళు. ఎందుకు పెడతారు? ప్రైడ్. నేను ఒక సినిమా తీశాను, సినిమా నిర్మాతని, ఆ క్రెడిట్స్లో ఆ పేరు చూసుకోవడం అదొక గొప్ప. అలాగే ఇవాళ టీవీలో కూడా సో నేను ఒక నిర్మాతనే అని అనిపించుకోవడం ఒక ప్రైడ్గా ఫీల్ అయ్యి డబ్బులు పోతాయని తెలిసి కూడా పెడుతున్నారు. ఓకే, స్టిల్ అప్పటికి ఉన్న లెగసీ ప్రొడ్యూసర్ కి ఇంకా అది కొనసాగుతుందని అంటారా మీరు? అంటే మీరే ఇందాక అన్నారు ప్రొడ్యూసర్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోతుంది. లేదండి, ఇవాళ అయితే ప్రొడ్యూసర్కి ఉండాల్సినంత రెస్పెక్ట్ ఏం లేదు. మేము కల్పించుకుంటున్నాం నిర్మాతగా. ఒకటైతే క్లియర్ ఏంటనంటే సినిమా ఇండస్ట్రీతో పోలిస్తే టీవీ ఇండస్ట్రీలో నిర్మాతకి ఇప్పటికీ కూడా కాస్త కోస్త గౌరవం ఉంది. ఆత్మగౌరవం అనేది ఎక్కడ ఉంటుందనంటే తను పూర్తిగా ఆ సబ్జెక్టు, ఆ కంటెంట్, ఆ ప్రొడక్షన్ తన కంట్రోల్లోంచి ఎప్పుడైతే జారిపోతుందో అప్పుడు ఒకలాంటి బాధ ఏర్పడుతుంది. ఇది నాది కాదు, ఈ కంటెంట్, ఇప్పుడు నేను తీసిన ఈ ఎపిసోడ్ నాది కాదు, ఇప్పుడు నేను షూట్ చేసింది నాది కాదు, ఇది కంప్లీట్గా ఛానల్ కంట్రోల్లో ఉంది అనేది ఆ దృష్టిలో నేను ఆత్మగౌరవం అన్నాను. అంతేగాని గౌరవం లేకుండా ఏం పోలేదు. సినిమా ఇండస్ట్రీతో పోలిస్తే ఇవాళకి కూడా టీవీ ఇండస్ట్రీలో ఉన్న అన్ని శాఖలు ఇంక్లూడింగ్ ఛానల్స్ కానీ, వర్కర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, వీళ్ళందరూ కూడా నిర్మాతని పెద్ద దిక్కుగానే గౌరవిస్తారు. ఇప్పటికీ కూడా ఆ గౌరవం ఉంది. మేము కౌన్సిల్ ద్వారా ఆ గౌరవాన్ని పోకుండా ఇంకా నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే నిర్మాతకి డబ్బులు ఒకటే కాదు, డబ్బుతో పాటు గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి, కొన్ని హక్కులు ఉండాలి. రైటియస్ అబ్జర్వేషన్స్ దీన్ని బట్టి. సో అవి నిలబెట్టాలి అనేదే నిర్మాతల మండలి యొక్క ప్రధాన ఉద్దేశం. సార్, ఇంతకు ముందు ప్రొడక్షన్ వాల్యూస్ ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి టెలివిజన్? ఎప్పుడు కూడా ప్రొడక్షన్ వాల్యూస్ బడ్జెట్ని బట్టి, ఎక్స్పెండిచర్స్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఒకప్పుడు మంచి కంటెంట్ అనంటే ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. ఒక కంటెంట్ మంచిదా కాదా అనేది జడ్జ్ చేయడంలో రకరకాలు ఇవి ఉంటాయి. అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్లు కూడా చేంజ్ అవుతుంటాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్లు ఒకప్పుడు అత్తా కోడళ్ళ డ్రామాలు ఎక్కువ ఉండేవి. సో అందుకని సీరియల్స్ అన్నీ కూడా అదే కంటెంట్లో నడిచేవి. సో అత్తను చంపడానికి కోడలను చంపడానికి అత్తగారు, మెట్ల మీద కొబ్బరి నూనె పోయడం, ఇట్లాంటి సీన్లు ఉండేవి. చూసేవాళ్ళు జనం. పబ్లిక్లో యాటిట్యూడ్ చేంజ్ అవుతూ వస్తుంది. ఒకే కంటెంట్ కంటిన్యూగా నడవదు. సో ఒకే టైప్ ఆఫ్ జానర్ కంటిన్యూగా నడవదు. సో వాళ్ళ ఇష్టాలు మారే పద్ధతిలోనే ఛానల్స్ కూడా కంటెంట్ని కొత్త మార్గాల్లో తీసుకుంటూ ఉంటుంది. అయితే నిర్మాతకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అని అంటే ఈ కంటెంట్ మారే ప్రాసెస్లో వాళ్ళు ఏదైతే వాళ్ళ నడుస్తుందో దాన్నే నిర్మిస్తారు. సో అది క్వాలిటేటివా కాదా అనేది నేను డిసైడ్ చేయలేం. వ్యక్తిగతంగా సీరియల్స్ అనే దాని పట్ల నాకేమీ గొప్ప అభిప్రాయం లేదు వాస్తవంగా. కానీ నేను నిర్మాతని, తప్పదు. సో వాళ్ళు ఏది చేయమంటే అది చేయాల్సిందే ఛానల్స్, అది నచ్చినా నచ్చకపోయినా. ఒక రకంగా చెప్పాలంటే నాకు మూఢనమ్మకాల మీద నాకు పూర్తి వ్యతిరేకత. కానీ చాలా కంటెంట్స్లో, చాలా సీరియల్స్లో మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తూ సీన్లు ఉంటాయి. ఎందుకనంటే ప్రజలు వాటిని చూస్తున్నారు, ప్రజల్లో వాటికి ఆదరణ ఉంది. సో ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది కనుక చూపిస్తే ప్రజలు చూడకపోతే రేటింగ్ రాదు, రేటింగ్ రాకపోతే తీసేస్తారు, నిర్మాత నష్టపోతాడు.
సో ఇష్టమైనా లేకపోయినా వ్యక్తిగత ఇష్టాలను పక్కన పెట్టి ప్రజల ఇష్టాలకు అనుగుణంగా, ఛానల్స్ యొక్క ఇష్టాలకు అనుగుణంగా రేటింగ్స్ కోసం ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది కంటెంట్. ఇక్కడ ఏమవుతుందని అంటే మనసు బాధించబడుతుంది. సో ఆత్మగౌరవం లోపించడమో లేకపోతే ఏదన్నది నేను ఆ దృక్కోణంలో అన్నాను. అంతేగాని రెస్పెక్ట్ లేకుండా ఏం పోదు. అయితే పోను ఏమైందని అంటే మీరు అన్నారు ఇందాక లెగసీ, ఆ ప్రొడ్యూసర్స్కి ఆ లెగసీ అలా ఉంటుందా ఉండదా అని అంటే, మేము ఒకప్పుడు ఇంత చేసాం అంత చేసామని గొప్పలు చెప్పుకోవడం కాదు కదమ్మా. ఇవాళ ఏం చేస్తున్నాం, ఈ రోజు ఏం జరుగుతుంది, ఇవాళ ఉన్న నిర్మాతలు ఎవరు, ఇవాళ ఉన్న నిర్మాతలకి ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే ఉన్నాం దీనికి. సో ఈ ప్రాస్పెక్ట్లోనే, ఈ పర్స్పెక్టివ్ తోటే మేము నిర్మాతల మండలి ప్రారంభించింది కూడా. సో నిర్మాతగా మేము అనుభవిస్తున్నటువంటి మా అనుభవాల రీత్యా నిర్మాతలందరికీ ఒక ఐక్య వేదిక ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అని మేము ప్రారంభించాం. ఇది 2011లో. ఈ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటనంటే, తెలుగులో టీవీ కోసం సీరియల్స్ కానీ నాన్ ఫిక్షన్ షోస్ కానీ నిర్మిస్తున్న నిర్మాతలందరూ కూడా ఒకే ఐక్య వేదికగా కనుక ఉంటే వాళ్ళ సమస్యల్ని, అది సమస్యలు ఛానల్స్తో కావచ్చు, లేదా వర్కర్స్తో కావచ్చు, టెక్నీషియన్స్తో కావచ్చు, రోజు మీరు ఏ నిర్మాతనైనా అడగండి, గతంలో కానీ ఇప్పుడు కానీ, ఇది 24/7 జాబ్ అమ్మా. నిర్మాణం అనేది 24/7 జాబ్. ప్రతి క్షణం ఉత్కంఠ ఉంటుంది, ఉద్వేగం ఉంటుంది, దాంతోపాటు తెలియని ఆందోళన కూడా ఉంటుంది. ఊరికే ఏదో ఆషామాషిగా చేసేది కాదు. సార్, మీరు ఇందాక అన్నారు ప్రొడ్యూసర్ అంటే 24/7 నిరంతరం పని చేయాల్సి వస్తుంది అన్నట్టు అన్నారు. బేసిక్గా మాకు తెలిసింది ఏంటంటే ప్రొడ్యూసర్ అంటే నా అంటే నేను కాదు, చాలామందికి అంటే ఇండస్ట్రీలో లేని వాళ్ళకి, బయట వాళ్ళకి ప్రొడ్యూసర్ అంటే కేవలం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, మిగతా చాలా క్రూ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో మీరు దాని గురించి ఏం చెప్తారు? ఒక ప్రొడ్యూసర్ ఒక టీమ్ని లేదంటే ఆ ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? సో వాళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు? అది ప్రొడ్యూసర్ టు ప్రొడ్యూసర్ డిఫరెన్స్ ఉంటుందా, లేదంటే అందరూ ఒకేలా వర్క్ చేస్తారా? ఏ విధంగా ఉంటుంది ఎస్పెషల్లీ టెలివిజన్ ఇండస్ట్రీలో? మీరు చెప్పిన నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టడం మాత్రమే అని అనుకుంటారు కదా. డబ్బులు ఎందుకు పెడతారు? లాభాలు రావడం కోసం పెడతారు. ఇది ఒక వ్యాపారం. నిర్మాత అనేవాడికి వ్యాపారం. సో ప్యాషన్ అయితే అయి ఉండొచ్చు, కానీ దాంతోపాటు డబ్బులు పోగొట్టుకోవడానికైతే ఏ నిర్మాత రాడు. పెట్టిన డబ్బులు వెనక రాబట్టుకోవడానికే ఉంటాడు. ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేసి పని చేయాల్సి వస్తుంది. అయితే కొన్ని మొదట్లో అలా ఉండేది. నిర్మాతకి ఎప్పుడూ కూడా 24/7 జాబేనండి టీవీలో. మీరు చెప్పింది సినిమా ఇండస్ట్రీలో సాధ్యం. సినిమా ఇండస్ట్రీలో కూడా ఒకప్పుడు అలా లేదు. అంటే రామానాయుడు గారు లాంటి నిర్మాతలు, అశ్విని దత్ గారు లాంటి నిర్మాతలు, దేవి ప్రసాద్ లాంటి నిర్మాతలు, పెద్ద నిర్మాతలు ఉన్న ఒకప్పటి రోజుల్లో నిర్మాత ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసేవాడు సినిమా మీద. రాను ఏమైందనంటే సినిమా రంగం కూడా దర్శకుల రంగం, హీరోల రంగం అయిపోయింది. నిర్మాత కేవలం క్యాషియర్ లాగా అయిపోయాడు. లాభాలు వస్తే తీసుకోవడం, నష్టాలు వస్తే భరించడం, అంతకు తప్ప మిగతా వాటి మీద అతని కంట్రోల్ లేకుండా అయిపోయింది. సో అంటే అది సినిమా రంగానికి. బట్ టీవీ రంగంలో అలా లేదు. మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రొడ్యూసరే ప్రతి దానికి కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. సో పెట్టిన డబ్బులు వెనక్కి తీసుకోవడాలంటే ప్రతి శాఖతోనూ కూడా నిర్మాత ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో స్టార్ట్ చేస్తే ఛానల్స్ దగ్గర తిరిగి అప్రూవల్స్ తెచ్చుకోవడం, సో వాళ్ళతో మాట్లాడడం, ఛానల్స్ మీటింగ్స్ ఉంటాయి, తర్వాత స్క్రిప్ట్ తయారు చేయించుకోవాలి, రైటర్స్ వెతుక్కోవాలి, రైటర్స్ తోటి ఛానల్స్ అడిగినటువంటి ఒక జానర్ లేదా ఒక కంటెంట్ ఎలాంటిది అనేది రాయించుకోవాలి. ఆ రాయించుకున్న దాన్ని మళ్ళీ ఛానల్స్ దగ్గర తీసుకెళ్ళి అప్రూవ్ చేయించుకోవాలి. స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత ఆర్టిస్టులని ఆడిషన్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ దొరుకుతారు, ఎవరు ఉన్నారు మంచి ఆర్టిస్టులు, మళ్ళీ దీనిలో ఛానల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో నటీనటులు వెతుక్కోవాలి, నటీనటుల తర్వాత టెక్నీషియన్స్ని వెతుక్కోవాలి. సో ఇదంతా అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ చేయించుకోవాలి, ఎడిటింగు, డబ్బింగు. సో దాదాపుగా 18 నుంచి 22 శాఖలు ఉంటాయి ఒక నిర్మాణంలో. ఈ 22 శాఖల్ని
సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత నిర్మాతదే. ఇవాళకి కూడా టీవీ ఇండస్ట్రీలో ఈ అన్ని శాఖల్ని సమన్వయం చేసుకొని పని చేయించుకోవాలి. ఇది మార్నింగ్ 6 నుంచి ప్రారంభం అవుతుంది ప్రొడక్షన్ అనేది. రాత్రి 9 వరకు, కొన్ని అయితే 11, 12 వరకు కూడా షూట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మార్నింగ్ 6కే మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో కాబట్టి నేను 24/7 జాబ్ అన్నాను ఇది. అంటే ఆ తర్వాత కూడా నిర్మాతకు నిద్ర పట్టదు. రేపేం షూట్ చేయాలి, రేపు ఎంతమంది ఆర్టిస్టులు పెట్టాలి, మనకు ఎంత బడ్జెట్ అవుతుంది, అవన్నీ నిరంతరం మెదడులో కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి 24/7 జాబ్. ఇవాళ జరిగేటటువంటి ప్రతి దానికి కూడా నిర్మాతే బాధ్యత వహించాల్సి వస్తుంది. వాస్తవంగా అయితే నిర్మాత ఒక్కడిది బాధ్యత కాదు. ఇవాళ ఒక సీరియల్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అనేక కారణాలు ఉన్నాయి దానిలో. సో ఈ ప్రధానమైనటువంటి కారణం ఏముంటుందనంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. సో ఆ ప్లాట్ఫామ్ అంటే ఒక ఛానల్, ఆ ఛానల్కు ఉన్నటువంటి బేస్ని బట్టే రేటింగ్స్ కూడా ఉంటాయి. అలాగనే ఛానల్స్ దాన్ని ప్రమోట్ చేసిన బట్టి కూడా ఉంటుంది. తర్వాత స్క్రిప్ట్ అనేది, కంటెంట్ ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూసర్ చూసుకుంటాడు, బట్ స్క్రిప్ట్ అప్రూవల్ అంతా కూడా ఛానల్సే చేస్తాయి. సో ఆ స్క్రిప్ట్ కనుక వాళ్ళు చేసేది మానవులే. ఇప్పుడు కంటెంట్ హెడ్స్ అని అంటే వాళ్ళు ఏమి ప్రత్యేకంగా దీనిలో రీసెర్చ్ చేసి పిహెచ్డీలు చేసిన వాళ్ళు కాదు. సో వాళ్ళ పర్వ్యూలో, వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు ఒక స్క్రిప్ట్ను ఓకే చేస్తారు. అది పబ్లిక్లోకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, కానీ దాని రిజల్ట్ని అనుభవించాల్సింది మాత్రం నిర్మాతే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవాల్టి పరిస్థితుల్లో ఛానలే పూర్తిగా కంట్రోల్ తీసుకుంటుంది. స్క్రిప్ట్ ఓకే చేయడం దగ్గర నుంచి, రైటర్స్ సెలక్షన్ దగ్గర నుంచి, ఆర్టిస్ట్ సెలక్షన్ దగ్గర నుంచి, టెక్నీషియన్ సెలక్షన్ దగ్గర నుంచి, చివరికి లొకేషన్లో సెట్ ప్రాపర్టీస్ ఏం ఉండాలి, ఏం ఉండకూడదు, ఏ కాస్ట్యూమ్స్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఛానలే నిర్దేశిస్తుంది. అంటే ఇప్పుడు 15 ఏళ్ల క్రితం ముందు చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే ఇన్ని చేంజెస్ అనేవి ఒక ప్రొడక్షన్లో వచ్చేసింది ఇప్పుడు ఆల్మోస్ట్. సో ఒక ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ఇంతకుముందు ఏ అయితే ఆ లెగసీని చూడగలిగారో ఇప్పుడు సేమ్ అదే లేదు. అంటే వాళ్ళు తీసుకున్నారు ఇంతకుముందు డెసిషన్, లేదంటే ఆర్టిస్ట్ ఉండాలి. ఆబ్వియస్లీ మీకంటూ ఒక ఫ్రీడమ్ ఉండేది, ఇప్పుడు మీరే అంటున్నారు ఫ్రీడమ్ లేదు అని. సో ఛానల్స్ లో ఆ ఫ్రీడమ్ లేనప్పుడు మరి టెలివిజన్ ఇండస్ట్రీ ముందు ఏ విధంగా ఉండబోతుంది? సో అప్పుడు ప్రొడ్యూసర్ ఏ విధంగా రియాక్ట్ అవ్వగలుగుతారు? అంటే మళ్ళీ ఏమైనా రెవల్యూషన్ వస్తుందా టెలివిజన్ ఇండస్ట్రీలో? టీవీ సీరియల్స్లో టీవీ ప్రొడ్యూసర్స్లో రెవల్యూషన్ అని అంటే కష్టం. రెవల్యూషన్ రావడం లేదా రెబెల్ అవ్వడం, రెబెల్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా నాలాగా ప్రొడక్షన్ నుంచి పక్క తప్పుకుంటున్నారు. ఇవాళ గతంలో ఉన్న చాలామంది టీవీ నిర్మాతలు ఇవాళ ప్రొడక్షన్లో లేరు. పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ప్రొడక్షన్ ఆపేశారు. నాకు తెలిసి కనీసం 10-15 మంది కొత్త నిర్మాతలు వస్తూ ఉన్నారు. సో ఈ ఛానల్స్కి నిర్మాతలకి మధ్య జరిగేటటువంటి ఈ ఇంటరాక్షన్ లేదా వచ్చేటువంటి ఛానల్తోనూ లేదనంటే వర్కర్స్తోనూ టెక్నీషియన్స్తోనూ వచ్చేటువంటి ఈ సమస్యలన్నిటినీ సమన్వయం చేయడం కోసమే నిర్మాతల మండలి యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో నిర్మాతల మండలి ద్వారా మేము నిర్మాతల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత వరకు సమస్యలు రాకుండా వాటిని పరిష్కరిస్తూ ఎప్పటికప్పుడు ఏమంటారంటే ఒక ఆర్బిట్రేషన్ పాత్ర నిర్మాతల మండలి పోషిస్తూ ఉంది. అందువలన ఈరోజు కూడా ఓకే, డబ్బులు వచ్చినా రాకపోయినా, లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా నిర్మాతలు సాఫీగా షూటింగ్లు చేసుకునే పరిస్థితి ఉంది ఇవాళ తెలుగు టీవీ ఇండస్ట్రీలో. ఐఎమ్ టాకింగ్ నాట్ అబౌట్ ఆల్ ద అదర్ లాంగ్వేజెస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు టీవీ ఇండస్ట్రీ. ఇవాళ తెలుగులో నిర్మాణం అవుతున్నటువంటి కంటెంట్స్ కానీ ప్రొడ్యూసర్స్ సాఫీగా షూటింగ్లు చేసుకుని ముందు ఆ టెన్షన్ లేకుండా అయిపోయింది. ఉంటే గింటే డబ్బుల గురించి టెన్షను లేదనంటే మీటింగ్స్ లేదా ఇవి ఉంటాయి తప్ప షూటింగ్ ఆగిపోద్దేమో లేకపోతే షూటింగ్ చేయలేమేమో, షూటింగ్ లొకేషన్లో వచ్చే ఇబ్బందులు అనేవి లేకుండా మేము సాఫీ చేయగలిగాం నిర్మాతల మండలి. అయితే మీకు అనుమానం రావచ్చు, మరి ఇది ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు టీవీ ఇండస్ట్రీలో వదిలేసుకొని ఫ్రీడమ్ ఉన్న సినిమా ఇండస్ట్రీ చేసుకోవచ్చు కదా. అదే అడుగుదాం అనుకున్నాను, బట్ దీని ముందు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సరే ఇప్పుడు కూడా సేమ్ ప్రొడ్యూసర్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నారు టెలివిజన్ ఇండస్ట్రీలో నిర్మాతలు నష్టపోతున్నారు. ఇంతకు ముందులాగా లాభాలు రావడం అనేది తగ్గిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకున్నాయనంటే టీవీ ఛానల్స్ కూడా యాడ్ రెవెన్యూ తగ్గిపోయింది. ఇంతకు ముందున్న నాకు తెలిసి రీసెంట్గా ఈ ఇయర్లో చూస్తేనే 50% ఆఫ్ యాడ్ రెవెన్యూ టీవీ నుంచి అదర్
వీటికి Platforms, డైవర్ట్ అయిపోయింది, అదర్ Okay. ప్లాట్ఫామ్స్కి డైవర్ట్ అయిపోయింది. సో టీవీ చూసేటటువంటి వాళ్ళు వ్యూయర్స్ తగ్గిపోయారు, మొబైల్స్ ఎక్కువైపోయినాయి, లేదా ఓటీటీ కంటెంట్స్ బాగా వస్తూ ఉన్నాయి. వీటన్నిటిలో రావడం వలన టీవీ చూసేటువంటి వాళ్ళు కేవలం కొన్ని వర్గాలు మాత్రమే టీవీ వ్యూయర్స్గా ఉన్నారు, చాలా కొన్ని వర్గాలు, అందులోనూ స్త్రీలు. ఓకే. దాంతో ఏమైందంటే వాళ్ళకి యాడ్ రెవెన్యూ రాకపోవడం వల్ల వాళ్ళు బడ్జెట్స్ కూడా పెంచలేకపోతున్నారు. కానీ వాటితో సంబంధం లేకుండా ఖర్చులు పెరిగిపోయినాయి. అవును. ఒకప్పుడు హీరోయిన్కి మేము మొట్టమొదటి సీరియల్లో మా హీరోయిన్కి 2,500 ఇచ్చాం. ఇవాళ ఒక మంచి హీరోయిన్ కావాలనంటే 25,000 నుంచి 50,000 వరకు పే చేయాల్సి వస్తుంది పర్ డే ఒక హీరోయిన్కి లేదా ఒక హీరోకి. సో మామూలు ఆర్టిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఒకప్పుడు 2,000, 3,000 ఉండేది. ఇవాళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అంటే 10 నుంచి 15,000 పే చేయాల్సి వస్తుంది. వీటితో పాటు పెట్రోల్ రేట్లు పెరిగినాయి, వెహికల్ రేట్స్ పెరిగినాయి, అన్ని ఎక్స్పెండిచర్స్ పెరిగినాయి, గ్రాసరీస్ రేట్లు పెరిగినాయి. సో అన్ని ఎక్స్పెండిచర్స్ పెరిగినాయి. అన్ని ఎక్స్పెండిచర్స్ ఫర్ ఇన్స్టెన్స్ నేను చెప్తున్నా, మేము 2 సీరియల్స్ చేసిన తర్వాత నాకు ఒక నవల బాగా నచ్చింది. ఒక నవల, ఎర్రన్శెట్టి సాయి గారు రాసిన ఒక నవల నాకు చాలా నచ్చి నేను దాన్ని ఒక సొంత స్క్రిప్ట్ లాగా ఒకటి ఒక సినాప్సిస్ తయారు చేసుకున్నాను. నేను తయారు చేసుకొని ఛానల్స్తో సంబంధం లేకుండా, అంటే ఇప్పుడు ఏంటనంటే ఏ కంటెంట్ ఏ స్క్రిప్ట్ అయినా సరే ఛానల్స్ అప్రూవ్ అయిన తర్వాతనే ప్రొడక్షన్లోకి వెళ్తాయి. బట్ అప్పట్లో అంటే ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ సొంతంగానే ప్రొడ్యూస్ చేసి కంటెంట్ తయారు చేసుకొని తర్వాత ఛానల్స్కి అప్రూవల్కి పెట్టే పరిస్థితి ఉండేది. సో అంటే నిర్మాతకు ఆ ఫ్రీడమ్ ఉండేది. సో ఆ స్క్రిప్ట్ నచ్చి నేను తయారు చేసుకొని నేను కృష్ణావతారాలు అని సోనోపిక్స్ నుంచి కృష్ణావతారాలు అని ఒక సీరియల్ మేము ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. అన్నీ మేమే చేసుకున్నాం, స్క్రిప్ట్ మొత్తం నేనే తయారు చేసుకున్నాను. నేనంటే మా రైటర్స్ గ్రూప్, టెక్నీషియన్స్ మేమే సెలెక్ట్ చేసుకున్నాం. ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఒక 6 ఎపిసోడ్స్ 7 ఎపిసోడ్స్ షూట్ చేసాం. చేసిన తర్వాత ఆ ఎపిసోడ్స్ చూసి జీ తెలుగు వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి బడ్జెట్స్లో హైయెస్ట్ బడ్జెట్ ఇచ్చి వాళ్ళు తీసుకున్నారు దాన్ని. ఒకవేళ వాళ్ళు తీసుకోకపోయి ఉంటే నేను కంటిన్యూ చేసేవాడిని షూటింగ్. సో 10 ఎపిసోడ్లో 15 ఎపిసోడ్లో షూట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఛానల్స్ని అప్రోచ్ అయ్యేవాడిని. సో అంటే అంత ధైర్యంగా చేయగలిగాము ఆ రోజున మా సొంతంగా. అండ్ అది పెద్ద సక్సెస్ కూడా. జీ తెలుగులో కృష్ణావతారాలు అనే సీరియల్ గొప్ప సక్సెస్. అప్పట్లో ఒక ఎపిసోడ్కి 75,000 ఇచ్చేవాళ్ళు. సో మేము అప్పట్లో జయప్రకాష్ అని మీకు తెలిసే ఉంటుంది, జయప్రకాష్ రెడ్డి అని ఒక విలన్ ఉండేవాడు, రాయలసీమ స్లాంగ్లో మాట్లాడేవాడు, చనిపోయాడు ఆయన. సో ఆయన్ని యమధర్మరాజుగా పెట్టి సోషియో ఫాంటసీ సీరియల్ అది. సో ఆయనకే అప్పట్లోనే మేము 25,000 ఇచ్చాం, ఆయన ఒప్పించి 25,000, తర్వాత 30, తర్వాత 40,000 అయింది లాస్ట్కి వచ్చేసరికి. సో మిగతా కాస్టింగ్ అంతా మామూలు నార్మల్గా ఉండేది. అన్ని సీరియల్స్కి 75,000 ఇచ్చే పరిస్థితుల్లో ఈ కాస్టింగ్ వలన ఆ రోజునే మాకు సోనోపిక్స్కి 90,000, 95,000 ఇచ్చి సీరియల్ జీ తెలుగు వాళ్ళు తీసుకున్నారు. అది సక్సెస్ అయింది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటనంటే ఖర్చులు ఏ రేషియోలో పెరిగినాయో బడ్జెట్స్ ఆ రేషియోలో పెరగలేదు. అందువల్ల నిర్మాతలు నష్టపోతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇదే సీరియల్ ఇలాంటిది సేమ్ సీరియల్, సేమ్ వర్కింగ్ డేస్, సేమ్ ఆర్టిస్టులు, సేమ్ రెమ్యునరేషన్స్, సేమ్ వేజెస్, ఒకే రకమైనటువంటి ప్రొడక్షన్ కాస్ట్ తమిళ కానీ తెలుగు కానీ ఉంది. కానీ అదే సీరియల్కి తమిళ్లో 2,50,000 నుంచి 3,50,000 వరకు పర్ ఎపిసోడ్ ఇస్తున్నారు. బట్ అది తెలుగులోకి వచ్చేసరికి ఇప్పుడు మ్యాక్సిమం 1,60,000, 1,75,000 ఇస్తున్నారు. ఎందుకు డిఫరెన్స్ అంటే తమిళ ఛానల్స్కి యాడ్ రెవెన్యూ ఎక్కువ, వ్యూయర్షిప్ ఎక్కువ. మీన్స్ దాన్ని ఏమంటారని ఇట్స్ అ వైడ్ రేంజ్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్. తమిళ ఛానల్స్ని, తమిళ సీరియల్స్ని ఇతర దేశాల్లో కూడా చూస్తారు. తమిళియన్స్ ఎక్కడున్నారో వాళ్ళందరూ చూస్తారు. మలేషియా, మారిషస్, దేర్ ఆర్ సో మెనీ కంట్రీస్ తమిళియన్స్ ఉన్నది, బాగా ఉన్నది. అందుకనే మీకు తమిళ సినిమాల మార్కెట్ కూడా చాలా పెద్దది. అలాగే తమిళ టీవీ మార్కెట్ కూడా పెద్దది. అందువల్ల వాళ్ళకి యాడ్ రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. యాడ్ రెవెన్యూని బట్టే ఏ ఛానల్ అయినా బడ్జెట్ ఇస్తుంది. అది తెలుగు దగ్గరకు వచ్చేసరికి తెలుగులో తప్ప ఇవి ఎక్కడా కూడా చూడరు. సో అందులోనూ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దానిలోనూ చాలా కొద్ది మంది.
మధ్యతరగతి స్త్రీలు, అవును. ఇంట్లో ఉండేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకోకుండా ఇంట్లో ఉండేవాళ్ళు, తీరిగ్గా ఉండేవాళ్ళు, వాళ్ళు మాత్రమే చూస్తారు. సో ఎప్పుడైతే వ్యూయర్షిప్ తగ్గిపోతుందో యాడ్ రెవెన్యూ తగ్గిపోతుంది. మీకు తమిళ ఛానల్కి ఉన్నంత యాడ్ రెవెన్యూ తెలుగు ఛానల్స్కి లేదు. ఓకే. సో దానివల్ల వీళ్ళు తెలుగు ఛానల్స్ మనం ఎంత రిక్వెస్ట్ చేసినాము, ఎందుకంటే మేము నిర్మాతల మండలి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి అనేక సార్లు మేము ఛానల్స్కి రిక్వెస్ట్ పెట్టాం. ప్రొడ్యూసర్స్కి సరిపోవడం లేదు, బడ్జెట్ పెంచండి, ఖర్చులు పెరుగుతున్నాయని గత 10 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాం. బట్ వాళ్ళు మ్యాక్సిమం పెంచితే ఒక 5% 10% పెంచుతున్నారు తప్ప ఖర్చులేమో 50% పెరిగిపోయినాయి. ఓకే. మేము కృష్ణావతారాలు చేసే రోజుల్లో మాకు ప్రొడక్షన్ కాస్ట్ పర్ డే మ్యాక్సిమం ఉంటే 1 to 1.5 lakh ఉండేది. ఇవాళ ప్రొడక్షన్ కాస్ట్ పర్ డే 4 lakhs, మరి పర్ డే 3 to 4 lakhs ప్రొడక్షన్ కాస్ట్ ఉంది. అలా ఉన్నప్పుడు ఎస్, మీరు అడగబోయే ప్రశ్న నాకు తెలుసు. ఎగ్జాక్ట్లీ. అంత కాస్ట్ ఉన్నప్పుడు 1,60,000 1,70,000 ఎలా చేస్తున్నారు అంటారు. అవును. రోజుకు 2-3 ఎపిసోడ్ షూట్ చేస్తారు. చేయక తప్పదు, చేయకపోతే నిర్మాత బతకడు. అవును. రోజుకు ఒక ఎపిసోడే షూట్ చేస్తే వాళ్ళు ఇచ్చే 1,60,000 మిగతా 1,30,000 2,30,000 ఎవరు పెట్టుకోవాలి? మాక్సిమం ఎన్ని ఎపిసోడ్స్ వరకు షూట్ చేయొచ్చు సార్ ఒక రోజు? ఇట్ డిపెండ్స్. ఓకే. ఇప్పుడు అది డైరెక్టర్ని బట్టి, కెమెరామెన్ బట్టి, స్క్రిప్ట్ని బట్టి, ఆర్టిస్టులను బట్టి. తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు, స్క్రిప్ట్లో కూడా తక్కువ ఏమంటారు షార్ట్ డివిజన్ ఉంది, తక్కువ షార్ట్ డివిజన్ ఉంది, లొకేషన్ సింగిల్ లొకేషన్, అట్లా ఉన్నప్పుడు ఎక్కువ ఎపిసోడ్స్ చేయొచ్చు. ఓకే. అలా కాకుండా ఆర్టిస్టులు ఎక్కువ, కొన్ని సీరియల్స్కి కొన్ని ఛానల్స్ ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉండాలని డిమాండ్ చేస్తాయి. సీన్లో ఫ్రేమ్లో డైలాగ్ చెప్పేది ఒకళ్ళే ఉంటారు ఆర్టిస్ట్, ఒకడే డైలాగ్ చెప్తారు, కానీ 25 మంది ఆర్టిస్టులు ఉంటారు. అందరి రియాక్షన్స్ తీసుకుంటారు, అందరి రియాక్షన్స్ తీసుకోవాలి. మళ్ళీ వైడ్ యాంగిల్ పెట్టాలా, క్లోజ్అప్ పెట్టాలి, అందరి రియాక్షన్స్ తీసుకోవాలి. సో అవుట్పుట్ ఎక్కడొస్తుంది? సో అవుట్పుట్ బేస్డ్ అయిపోయింది వాళ్ళ ప్రొడక్షన్ అనేది. అవుట్పుట్ కనుక ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా నిర్మాత బ్రేక్ ఈవెన్లో ఉంటాడు. నేను నిజంగా చెప్తున్నా, గుండె మీద చేసుకొని, ఎందుకనంటే నిర్మాతల కష్టాలు అనేవి రోజు చూసేవాడిని నేను. గత 12 సంవత్సరాలు 13 సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నా కదా. ఎంత ఇబ్బంది అవుతుందనంటే ఏమి చేయలేని పరిస్థితి. సో 90% ఆఫ్ ద నిర్మాతలు నష్టాల్లోనే ఉన్నారు. 10% మాత్రమే బ్రేక్ ఈవెన్లో కానీ ప్రాఫిట్స్లో కానీ ఉన్నారు. ఈ బ్రేక్ ఈవెన్ ప్రాఫిట్స్లో ఉండే వాళ్ళకి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాత ఒక్క సీరియల్ కాకుండా 2-3 సీరియల్స్ కనుక చేసేట్లయితే వర్కౌట్ అవుతుంది, బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో 2-3 సీరియల్స్ అందరికీ ఉండవు, ఒక్కొక్కరికి ఒక సీరియలే ఉంటుంది. ఒక్క సీరియలే షూటింగ్ చేయాలని అంటే ఆఫీస్ ఎక్స్పెండిచర్ మొత్తం దాని మీదే పడుతుంది, షెడ్యూల్ ఖర్చు అంతా దాని మీదే పడుతుంది, సో స్టాఫ్ శాలరీస్ మొత్తం దాని మీదే పడతాయి, బర్డెన్ ఎక్కువైపోతుంది. ప్లస్ ఇంకొకటి ఏమవుతుంది అని అంటే ఆ కంటెంట్లో వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉండాలి ఫ్రేమ్లో అని కనుక డిమాండ్ చేస్తే అసలు వాళ్ళకి డైలాగ్ ఉన్నా లేకపోయినా వాళ్ళ పిలవాలి, ఇచ్చేయాలి. మరొక పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ మధ్యకాలంలో గత 3-4 సంవత్సరాలుగా మేము ఫేస్ చేస్తున్నది చాలా పెద్ద ప్రాబ్లం. ఇది ఏంటనంటే ఛానల్స్ మధ్య విపరీతమైన కాంపిటీషన్ డెవలప్ అయింది. ఈ కాంపిటీషన్ డెవలప్ అయ్యి అంతకుముందు మాకు ఒక స్క్రిప్ట్ కనుక మేము ప్రపోజ్ చేస్తే ఛానల్కి ఇస్తే 100 to 150 సీన్స్ ఒకసారి అప్రూవ్ చేసి ఇచ్చేవాళ్ళు. ఒక సీరియల్కి యావరేజ్న 5 to 6 సీన్స్ ఉంటాయండి, ఆన్ అన్ యావరేజ్ 5 to 7 5 to 6 సీన్స్ ఉంటాయి. సో 100-150 సీన్స్ కనుక ఒకసారి అప్రూవ్ చేస్తే ఏమయ్యేది, ఆ 100-150 స్క్రిప్ట్ మేము తీసుకొచ్చుకుంటే లీజర్గా షెడ్యూల్ వేసుకోవడానికి అవకాశం ఉండేది. అంటే 150 అంటే దాదాపు 30 ఎపిసోడ్లు. 30 ఎపిసోడ్ల స్క్రిప్ట్ మా చేతిలో ఉందనుకోండి. ఈ 30 ఎపిసోడ్లో ఏ ఆర్టిస్ట్కి ఫుల్ వర్క్ ఉంటుందో ఆ ఆర్టిస్ట్ని పిలిచి ఆ రోజు షూట్ చేస్తాం. మీకు అర్థమైందా? అర్థమైంది. సో ముందే ప్రీ షెడ్యూల్ చేసుకోవడం వల్ల స్క్రిప్ట్ చేతిలో ఉండడం వలన, అడ్వాన్స్గా స్క్రిప్ట్ చేతిలో ఉండడం వలన షెడ్యూల్ వేసుకునేవాళ్ళం. సో 1 month షెడ్యూల్ వేసుకుంటే లేదా 2 months షెడ్యూల్ వేసుకుంటే మాకు ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్, ఎక్స్పెన్సెస్, లొకేషన్స్ కూడా. నేను లాస్ట్లో ప్రొడక్షన్ ఆపబోయే ముందు ఒకే రోజు 4 లొకేషన్స్లో షూట్ చేయాల్సి వచ్చింది. ఎందువల్ల అనంటే ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ షూట్ చేసే పరిస్థితి వచ్చింది వాళ్ళ. వై? బికాస్
ఛానల్స్ మధ్య కాంపిటీషన్ పెరిగి రేటింగ్స్ అనేది ఒక పెద్ద ఒక క్రైటీరియా అయిపోయి, Exactly. రేటింగ్స్ అనేది ఒక క్రైటీరియా, కాంపిటీషన్ ఛాలెంజ్ అయిపోయి, ఎందుకంటే ఆ రేటింగ్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళ యాడ్ రెవెన్యూ వస్తుంది. ఈ కాంపిటీషన్ పెరగడం వలన ఏం చేస్తున్నారంటే వీళ్ళు మధ్యలో సూపర్వైజ్ చేయడానికి ఈపీలను పెట్టారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అని వాళ్ళు అపాయింట్ చేశారు. సో వాళ్ళు వాళ్ళ మిడిమిడి జ్ఞానంతో నిర్మాతలను కంట్రోల్ చేయడం, షూటింగ్ని కంట్రోల్ చేయడం, తర్వాత ప్రతిదీ షూటింగ్లో జరిగేటువంటి ప్రతిదాన్ని వాళ్ళు కంట్రోల్ చేయడం అనేది ఇవాళ ఒక సాంప్రదాయంగా మారిపోయింది, ఒక మ్యాండేటరీగా మారిపోయింది. వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఛానల్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని ఈపీస్ కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా నిర్మాత వినాల్సి వస్తుంది. రెండో, స్క్రిప్ట్ లేకపోవడం వల్ల ఏమవుతుందనంటే మ్యాక్సిమం 2 ఎపిసోడ్లు 3 ఎపిసోడ్లు షూట్ చేయి. ఇవాళ ఒక సీరియల్లో ఇప్పుడున్నటువంటి బడ్జెట్స్లో వర్కౌట్ కావాలి అని అంటే 26 ఎపిసోడ్లని 9 నుంచి 10 రోజుల్లో షూట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుందండి. ఓకే. అంటే రోజుకి 2 నుంచి 3 ఎపిసోడ్లు షూట్ చేయాలి. 2 నుంచి 3 ఎపిసోడ్లు షూట్ చేయాలంటే అంత స్క్రిప్ట్ ఉండాలి. దానివల్ల ఒక్క సీన్ ఉన్న ఆర్టిస్ట్ని కూడా పిలవాల్సి వస్తుంది ఆ రోజు షూటింగ్కి. లేదు ఒకే రోజు 2-3 లొకేషన్స్లో చేయాల్సి వస్తుంది. సో అవుట్పుట్ రాదు. అవుట్పుట్ రాకపోవడం వల్ల నిర్మాత నష్టపోతున్నారు. దీనికి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే, మేము చాలా ఎలాబరేట్గా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఛానల్తో రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ ఉంటాం. నిన్నగాక మొన్న 3-4 డేస్ బ్యాక్ కూడా మేము 4 ఛానల్స్ తోటి మేము డిస్కషన్స్లో ఉన్నాం. సో వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళ కష్ట నష్టాలు వాళ్ళకున్నాయి. వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళకున్నాయి. ఏమవుతుందని అంటే ఏ వారం వచ్చిన రేటింగ్స్ చూసి ఆ వారం స్క్రిప్ట్ని అప్రూవ్ చేస్తున్నారు. అంటే ఏమైంది, టైం టు టైం రేటింగ్స్ వస్తాయండి. సో ఏ అవర్లో రేటింగ్ ఎక్కువ ఉంది, ఏ మినిట్లో రేటింగ్ తగ్గింది, ఏ మినిట్లో రేటింగ్ ఎక్కువ ఉంది, సో ఏ కంటెంట్ని ఆడియన్స్ ఎక్కువ చూస్తున్నారు. ఇప్పుడు సీరియల్స్ ఏవైనా టీవీలో రిలీజ్ అవ్వడానికన్నా ముందు ఓటీటీలో రిలీజ్ అయిపోతుంది కదా ఒక రోజు ముందుగానే. మరి ఈ ఛానల్లో వచ్చే టీఆర్పీ రేటింగ్స్ ఓటీటీ దీనికి కౌంట్ అవుతుందా, లేదంటే ఓన్లీ ఛానల్ దే కౌంట్ అవుతుందా? ఇది ఓటీటీలో ప్రారంభమైన తర్వాత ఈ సమస్య మొదలైంది. అంతకుముందు ఓటీటీలో లేట్గా టెలికాస్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ముందుగానే ఇచ్చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందని అంటే చాలామంది వ్యూయర్స్ ఓటీటీలో చూసేస్తున్నారు, ఫోన్లో చూసేస్తున్నారు. మరి ప్రొడ్యూసర్కి దీని నుండి డబ్బులు వస్తాయా? రావు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం వాట్ వీఆర్ ఫేసింగ్ నౌ. ఇప్పుడు మేము దాన్ని అడ్రస్ చేస్తున్నాం ఛానల్స్ తోటి. సో మేము లాస్ట్ 2 years నుంచి మేము అడ్రస్ చేస్తున్నాం దీని గురించి. ఇప్పటికి 2 సార్లు మెయిల్స్ పెట్టాం కూడా ఛానల్స్కి. ఎందుకు ఏమైనా పెట్టామనంటే రేటింగ్స్ని, ఇప్పుడు స్క్రిప్ట్ వాళ్ళే ఇస్తున్నారు, టెక్నీషియన్స్ వాళ్ళే ఇస్తున్నారు, ఆర్టిస్టులను వాళ్ళే ఇస్తున్నారు, షెడ్యూల్స్ వాళ్ళే వేస్తున్నారు, లొకేషన్స్ వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు, సెట్ ప్రాపర్టీస్ వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు, అన్నీ మీరే చేస్తున్నారు. రేటింగ్ తగ్గితే మాత్రం మమ్మల్ని నష్టపోమంటున్నారు. అది న్యాయం కాదు కదా. సో అన్నీ మీరే, బొమ్మరిల్లో డైలాగ్ ఉంటుంది కదా, అన్నీ మీరే చేశారు నాన్నగారు అని. అన్నీ మీరే చేశారు ఛానల్స్, కానీ నష్టం మాత్రం మాకు వస్తుంది. సో ఇది మా వాదన. అన్నీ మీరు చేస్తున్నప్పుడు రేటింగ్స్ గురించి పట్టించుకోకూడదు. ఇప్పుడు నేను ఒక సీరియల్ చేశాను, నేను లాస్ట్ సీరియల్ నేను జెమినీలో ఆపేయడానికి కారణం చెప్తాను. ఈ టీవీలో ఒక సీరియల్ అట్లా నాన్ ఫిక్షన్ షో ఒకటి ఆపేశాను, జెమినీలో ఒకటి సీరియల్ ఆపేశాను. ఆపేయడానికి ముఖ్యమైన కారణం ఏంటనంటే, మమతల కోవెల అని జెమినీలో ఒక ఛానల్ ఒక సీరియల్ ఇచ్చారు. చాలా పెద్ద కాస్టింగ్ అది. ప్రగతి హీరోయిన్, దానిలో ప్రగతి లీడ్ రోలు, 3 సిస్టర్స్, 3 హీరోలు, చాలా పెద్ద కాస్టింగ్. సో ప్రగతికే మేము 45,000 అప్పుడు, అదర్ ఎక్స్పెండిచర్స్. బట్ మాకు ఇచ్చిన బడ్జెట్ అప్పట్లో 1,60,000 1,50,000 అంతే. దానికి వాళ్ళు మాకు ముందు ఇన్సిస్ట్ చేసేది ఏంటంటే, ఏ సీరియల్కైనా పైలట్ ఎపిసోడ్స్ ఖర్చు ఎక్కువ పెట్టండి, తర్వాత తీసుకోవచ్చు అని అంటారు. కానీ పైలట్ ఎపిసోడ్స్కి స్పెషల్ బడ్జెట్ ఇవ్వరు. ఏదో 1-2 ఛానల్స్లో మాత్రం ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ బడ్జెట్ అని ఇస్తారు. పైలట్ ఎపిసోడ్స్కి స్పెషల్ బడ్జెట్స్. మిగతా ఏ ఛానల్స్లో స్పెషల్ బడ్జెట్ ఇవ్వరు. కానీ కంటెంట్ హెడ్లు, ఫిక్షన్ హెడ్లు, ఈపీలు ఇన్సిస్ట్ చేస్తారు నిర్మాతని, బాగా రావాలి మనకి అని. సో దాంతో ఏమవుతుంది, ఒక ఎపిసోడ్ని 3-4 రోజులు షూట్ చేయాల్సి వచ్చేది. దాంతో ఒక ఎపిసోడ్కి 8 నుంచి 10 లక్షలు ఖర్చు అయ్యేది. సో ఇలాగ 30 ఎపిసోడ్స్ కనుక షూట్ చేస్తే 30 ఎపిసోడ్స్కి దాదాపు 25 నుంచి 2.5 నుంచి 3 కోట్లు అయ్యేది.
కానీ అక్కడ వస్తున్నది ఎంత 30 ఎపిసోడ్లకి దాదాపు 50 లక్షలు. మిగతా 2 కోట్లు ఎప్పటికి రావాలి? వాళ్ళు ఏమంటారంటే సీరియల్ కనుక సక్సెస్ అయితే 250-300 ఎపిసోడ్లు కనుక అయితే అప్పుడు మీరు వర్కింగ్ డేస్ తగ్గించుకోవచ్చు, ఫాస్ట్గా అవుట్పుట్ తీసుకోవచ్చు, అప్పుడు వర్కౌట్ అవుతుందని చెప్తారు. ఆ నమ్మకంతో నిర్మాతలు కూడా ఖర్చు పెడతారు. అన్ఫార్చునేట్లీ అది కనుక పబ్లిక్లోకి సరిగ్గా వెళ్ళక రేటింగ్ రాలేదనుకోండి, అబ్రప్ట్గా ఆపేస్తారు. ఛానల్కు ఉన్న రైట్ ఏంటనంటే 1 వీక్ నోటీస్ తోటి లేదా 2 వీక్స్ నోటీస్ తోటి ఏ సీరియల్ అయినా ఆపేయచ్చు. మనం దానికి కాదనడానికి లేదు, అది అగ్రిమెంట్లోనే ఉంటుంది. అదే చెప్పాను నేను మీకు, అగ్రిమెంట్ అనేది యూనిలేటరల్, అది కోర్టులో లీగల్గా నిలబడుతుందా లేదా వేరే విషయం. బట్ 1 సైడెడ్ అగ్రిమెంట్ అది. కానీ అదే ప్రొడ్యూసర్ ఆపాలి అని అంటే వెల్ ఇన్ అడ్వాన్స్ చెప్పాలి. ఒక ప్రాజెక్ట్ నాకు ఇష్టం లేక ఆపాలని అంటే, కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడైనా ఆపేయచ్చు. సో మమతల కోవెల విపరీతంగా ఖర్చు పెట్టాను నేను. 100 ఎపిసోడ్స్ కాగానే ఆపేయండి అన్నారు. అబ్రప్ట్గా ఆపేయాల్సి వచ్చింది. నాకు ఆ ఒక్క 100 ఎపిసోడ్లకి నాకు 60 లక్షలు నష్టం వచ్చింది. నేను అడిగాను, నేను ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇప్పుడు ప్లాట్ఫామ్ స్ట్రెంగ్త్ లేకపోతే రేటింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? ప్లాట్ఫామ్ స్ట్రెంగ్త్ ఉండాలా. ఇవాళ స్టార్మా నంబర్ 1 పొజిషన్లో ఉంది. స్టార్మాలో ఆ ప్లాట్ఫామ్ స్ట్రాంగ్గా ఉంది. ఆ ప్లాట్ఫామ్లో మీరు ఎలాంటి కంటెంట్ వేసినా కూడా వ్యూయర్షిప్ ఉంది. ఒకప్పుడు ఈటీవీని అలా చూసేవాళ్ళు, అంతకుముందు జెమినీని అలా చూసేవాళ్ళు. ఒక ఇంట్లో ఒక ఛానల్ జెమినీ ఓపెన్ చేస్తే మళ్ళీ వాళ్ళు నిద్రపోయేటప్పుడు టీవీ ఆపేదాకా జెమినీ ఛానలే వస్తూ ఉండేది. సో ఇవాళ మా టీవీని అలా చూస్తున్నారు. ఇది ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్ అది. సో ప్లాట్ఫామ్ స్ట్రెంగ్త్ లేకుండా రేటింగ్ రాదు, కానీ నష్టపోతుంది నిర్మాత. ఆ రోజే డిసైడ్ అయ్యా నేను, చేయకూడదు ప్రొడక్షన్. ఎందుకనంటే అక్కడ నా ఆత్మగౌరవం దెబ్బతింది, నా మర్యాద దెబ్బతింది, నాకు డబ్బులు పోయినాయి, ఎందుకు చేయాలి నేను? సో అదే పరిస్థితి వాళ్ళ నిర్మాతలకి. ఏం చేస్తారని అంటే బడ్జెట్ ఎక్కువ పెట్టిస్తారు, దానికి స్పెషల్ బడ్జెట్స్ ఇవ్వరు, కంటిన్యూ అవ్వదు సీరియల్లో. ఎన్ని సీరియల్స్ ఇంతకుముందు అయితే 1000 సీరియల్స్ 1000 ఎపిసోడ్లు 1500 ఎపిసోడ్లు అయ్యేవి. అభిషేకం సీరియల్ దాసనారాయణరావు గారిది, అది గిన్నిస్ బుక్ రికార్డు. 3500 3400 చిల్లర ఎపిసోడ్స్ రన్ అయింది అది. అది గిన్నిస్ బుక్ రికార్డ్. అది ఒక డైలీ సీరియల్లో అన్ని ఎపిసోడ్స్ రన్ అవ్వడం అనేది. సో మేము నాన్ ఫిక్షన్ షో ఒకటి చేసాం మా టీవీలో, మోడర్న్ మహాలక్ష్మి అని. రోజా గారిని ఇంట్రడ్యూస్ చేసాం. దానిలో రోజా గారు ఎమ్మెల్యే కాకముందు రోజా గారిని ఇంట్రడ్యూస్ చేసి మోడర్న్ మహాలక్ష్మి అని చేసాం. 1000 ఎపిసోడ్స్ చేసాం. అది డైలీ నాన్ ఫిక్షన్. అది ఆఫ్టర్నూన్ వచ్చేది మోడర్న్ మహాలక్ష్మి. సో అన్ని ఎపిసోడ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మాకు డబ్బులు మిగిలాయి. ఎప్పుడైతే మీరు మధ్యలో అబ్రప్ట్గా కట్ చేస్తారో నిర్మాతలు నష్టపోతున్నారు. ఇవాళ ఏ సీరియల్ కూడా 100 ఎపిసోడ్ల తర్వాత గ్యారంటీ లేదండి కంటిన్యూ అవుతుంది. అది ఇవాళ ఉన్న పరిస్థితి. ఎందువల్ల అంటే రేటింగ్స్ కాంపిటీషన్ ఎక్కువ అయ్యి ఎప్పటికప్పుడు ఏ వారానికి ఆ వారం రివ్యూ చేసుకుని ఆ ప్రాజెక్ట్ ఉండాలా లేదని ఛానల్ డిసైడ్ చేస్తుంది. దానివల్ల నిర్మాతలు నష్టపోతున్నారు. మరి ఇంత కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మూవీని తీయచ్చు కదా సార్? మూవీ అనేది ఒక లాటరీ అండి. నేను ఇందాకే చెప్పాను మీకు, ఇవాళ మూవీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్కి ఏం వాల్యూ లేదండి. కాస్త కోస్తే ఇక్కడ డబ్బులు పోయినా ప్రొడ్యూసర్కి వాల్యూ ఉంది. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్కి వాల్యూ ఎక్కడుందండి? ఇవాళ సినిమా రంగం అంతా కూడా దర్శకులది, హీరోలది, హీరోయిన్లది కూడా కాదు, హీరోలది, దర్శకులది. సో మీరు ముందు ఎప్పుడు అనుకోలేదు సార్, పోనీ ఇప్పుడు అంటే ఇలా ఉంది అని అనుకుందాం. అది లేదండి, నాకు మొదటి నుంచి కూడా అది స్పెక్యులేటెడ్ బిజినెస్ అది సినిమా అనేది. సో అది నాకు ఇష్టం లేదు అసలు. ప్రొడక్షనే నాకు ఇష్టం లేదు. యాక్సిడెంటల్గా వచ్చాను నేను ప్రొడక్షన్లోకి. వచ్చిన తర్వాత కంటిన్యూ చేశాను మొన్నటి వరకు. అది నాకు అది మెయిన్ బిజినెస్ కాదు. సినిమా రంగం మీద నాకు మొదటి నుంచి కూడా నాకు మంచి అభిప్రాయం లేదు. సినిమాలు విపరీతంగా చూస్తాను నేను. నా దగ్గర 40,000 సినిమా లైబ్రరీ ఉంది. సినిమాలు విపరీతంగా చూస్తా, కానీ సినిమా ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచన అయితే నాకు రాలేదు. నాకు ఇప్పటికీ కూడా నమ్మకం లేదు. ఎందుకనంటే సంవత్సరానికి 250 నుంచి 300 తెలుగు సినిమాలు రిలీజ్ అయితే 4 నుంచి 5 సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. మిగతా అన్ని సినిమాలు పోతున్నాయి. అందరూ కోట్లు నష్టపోతున్నారు. డబ్బులు గ్యారంటీగా పోతాయనే సినిమా రంగం కంటే ఎంతో కొంత గ్యారంటీ ఉంటుంది, కనీసం మన పెట్టుబడి అన్న తిరిగి వస్తుంది అనే నమ్మకం ఉండి కాస్త గౌరవం ఉంటుంది. ఇక్కడ నిర్మాత అనేటువంటి ఒక వాల్యూ ఉంది. నిర్మాత లొకేషన్కి వెళ్ళగానే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ లేచి నిలబడతారు, నమస్కారం పెడతారు.
ఆ గౌరవం అన్న ఉంది. కాబట్టి దీన్నే అనుకుంటాం కదా. అంటే ఇప్పుడు మీరు టెలివిజన్ ఇండస్ట్రీలో ఇంకా ప్రొడ్యూస్ చేస్తారా, లేదంటే ఇప్పుడుతో ఆపేసినట్టు అని చెప్పచ్చా సార్? చూడాలండి, ఇట్ డిపెండ్స్. కానీ టెలివిజన్ రంగంతో నా సంబంధం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. నేను ఎక్కడా దానిలోంచి బయటకేం రాలేదు. ప్రొడక్షన్ సోనోపిక్స్ తరఫున మేము ప్రొడ్యూస్ చేయట్లేదు అంతే. కానీ నిర్మాణ రంగంతోనూ నిర్మాతలతోనూ ఇన్ని సంవత్సరాలుగా నేను కొనసాగుతూనే ఉన్నా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా. సార్, ఆర్టిస్టుల విషయానికి వస్తే మూవీ ఇండస్ట్రీలో కూడా మన తెలుగు వాళ్ళని తీసుకోరు, బయట వాళ్ళని తీసుకుంటారని ఒక టాక్ ఉంది. ఎప్పటి నుంచో దీని గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అలాగే టెలివిజన్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా కర్ణాటక వాళ్ళని తీసుకుంటారు, కన్నడ వాళ్ళని తీసుకుంటారు. ఎందుకు తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు టెలివిజన్ ఇండస్ట్రీలో? ఇట్ డిపెండ్స్ ఆన్ ద యాటిట్యూడ్స్ ఆఫ్ ద పబ్లిక్. ఒకప్పుడు సినిమాల్లో యాక్ట్ చేయడం అని అంటే అదొక పరువు తక్కువగా భావించేవాళ్ళు. నేను మాట్లాడేది 1940s 50sలో. ఆడవాళ్ళని సినిమాలకు పంపించడం అనేది పరువు తక్కువ కింద భావించేవాళ్ళు. మొన్నటి వరకు కూడా పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు వాళ్ళ పిల్లల్ని హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పంపించడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. సో స్లోగా పరిస్థితులు మారుతూ వచ్చినాయి. ఇవాళ ఏమైందంటే సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెరిగినాయి. ఓటీటీ వెబ్ సిరీస్లు, ఓటీటీ మూవీస్, ఓటీటీ వెబ్ సీరియల్స్, వాటిని కూడా సినిమాల కింద పరిగణిస్తున్నారు. తెలుగు వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళ ఏంటంటే ఇవాళ హీరోయిన్లు తెలుగులో టీవీ సీరియల్స్ చేయడానికి ముందుకు రావడం. ఇది ఒక పెద్ద లోపం. అది ఎందుకో తెలియదు. వాళ్ళు సినిమా అనండి, అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా డబ్బులు ఇవ్వనన్నా కూడా దానిలో యాక్ట్ చేయడానికి ముందుకు వస్తారు. హీరోలు దొరుకుతారు కానీ హీరోయిన్లు దొరకరు. అందువల్ల కానీ కర్ణాటకలో అలా లేదు. కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు బహుశా అక్కడ స్టేజ్ అనేది, థియేటర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉందండి. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు థియేటర్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. అక్కడ థియేటర్ మనకి తెలుగులో అంత థియేటర్ అంత స్ట్రాంగ్గా లేదు. థియేటర్ అంటే ఒక స్టేజ్ షోస్ బాగా ఉన్నాయి అక్కడ. దానివల్ల ఆర్టిస్టులు తయారవుతారు. రెండోది వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే సినిమా అనేది స్పెక్యులేటివ్. ప్రొడ్యూసర్కే కాదు ఆర్టిస్టులకు కూడా స్పెక్యులేటివే. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, సపోజ్ మీరు హీరోయిన్గా ఒక సినిమా అనౌన్స్ చేశారు. సినిమా పూర్తి అవుద్దో లేదో గ్యారంటీ లేదు. పూర్తయిన తర్వాత రిలీజ్ అవుద్దో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ రిలీజ్ అయినా కూడా సక్సెస్ అయినా కూడా మీకు రెండో సినిమా ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. సో ఇంత గ్యారంటీ లేని ఇండస్ట్రీని అయినా కూడా దానిలో లైమ్ లైట్ ఉంది. అరే ఒక్క సినిమా పెడితే చాలురా, నేను ఎక్కడికో వెళ్ళిపోతా అని అనుకునే అమ్మాయిలు ఉన్నారు మన తెలుగులో. కన్నడలో అలా లేరు. కన్నడలో వాళ్ళు థియేటర్ ఉండడం వల్ల ఆర్టిస్టులు ప్రొడ్యూస్ అవుతున్నారు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీ కన్నా టీవీ ఇండస్ట్రీ సేఫ్ అని ఫీల్ అవుతున్నారు. అది వాస్తవం కూడా. ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్కి కానీ టీవీ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా సేఫర్ దాన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుందండి. ఒక సీరియల్ స్టార్ట్ అయితే తక్కువలో తక్కువ సంవత్సరం నుంచి 2 ఏళ్ళు 3 ఏళ్ళు, కొన్ని సీరియల్స్ 5-6 ఏళ్ళు నడిచినవి కూడా ఉన్నాయి. అంతే కదా. ఇప్పుడు ఇవాళ జబర్దస్త్ ఉంది, ఎన్నో సంవత్సరం నడుస్తుంది. ఆర్టిస్టులు మారుతూ ఉండొచ్చు, బట్ షో నడుస్తుంది కదా. అలాగే అభిషేకం సీరియల్ 3500 ఎపిసోడ్స్ అని అంటే యావరేజ్ అయిన 52 ఎపిసోడ్స్ పర్ మంత్ ఇయర్ వేసుకోండి. 3500 ఎపిసోడ్స్ అంటే ఎన్ని సంవత్సరాలు లెక్కేయండి? 7 సంవత్సరాలు. అవునా? ఇంకా ఎక్కువ, మోర్ దాన్ దట్. సో అన్ని సంవత్సరాల సీరియల్ నడిచింది. అదే ఆర్టిస్టులు అంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తే ఎంత రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుందో ఇక్కడ అంత రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. కానీ వర్క్ ఎక్కువ ఉండొచ్చు, వర్క్ ఎక్కువ ఉంటుంది కాదండల్లా, హార్డ్ వర్క్ ఉంటుంది, కష్టపడాలి. కానీ గ్యారంటీ ఇన్కమ్ ఉంటుంది. స్టాండర్డ్గా ఎవ్రీ మంత్ పేమెంట్ వస్తుంది. సో గ్యారంటీడ్ ఇన్కమ్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. అందువలన కన్నడ అమ్మాయిలు ఎక్కువ మంది ముందుకు వస్తారు. దాంతో ఇక్కడ హీరోయిన్లు దొరక్క కన్నడ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. హీరోయిన్లు దొరికితే ఇక్కడే తీసుకుంటాం. మాకెందుకు నిర్మాతలకి ఇప్పుడు కన్నడ నుంచి తెచ్చుకోవాలని అంటే రెమ్యునరేషను వాళ్ళకి 2 రెట్లు 3 రెట్లు పెంచి ఇవ్వాలి. వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, వాళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు వాళ్ళ సేఫ్టీ చూసుకోవాలి. మాకు అదే తెలుగులో దొరికారు అనుకోండి, బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? మాకు ఈ ఖర్చులన్నీ దక్కుతాయి కదా. అయినా కూడా ఎందుకంటే దొరకడం లేదు. ఇవాళ గట్టిగా మీకు ఇవాళ యాక్ట్ చేస్తున్నటువంటి లీడ్ రోల్స్ చేస్తున్న హీరోయిన్స్లో హార్డ్లీ 5 to 10% తెలుగు వాళ్ళు ఉన్నారు లీడ్ రోల్స్లో. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు లీడ్ రోల్స్లో,
అంతేగాని ఛానల్కో లేదా నిర్మాతకో బయటికి తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ కాదండి, దొరకక తెచ్చుకుంటున్నారు. యాక్చువల్లీ సీరియల్స్ లో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే లైక్ ఆర్టిస్ట్ తో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే ఎవరి మీద కంప్లైంట్ వస్తే కంప్లైంట్ లేదా కాన్ఫ్లిక్ట్స్ కానీ ఏదైనా ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళ క్యారెక్టర్ ని అక్కడికి తీసేయడం కానీ, లేదంటే ఆ క్యారెక్టర్ ని చంపేయడము, లేదా వాళ్ళని ఏదైనా మార్చేయడము, ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు ఇంత లైక్ ఇలాంటి రోల్స్ వచ్చేవి కదా. ఇది రెండు వైపులా ఉంటుందండి. ఇప్పుడు ఇంత ఈ ఎపిసోడ్ నుంచి సో అండ్ సో క్యారెక్టర్ ఈ మారిపోతుంది, ఈ నటి నటిస్తుంది అని వేస్తుంటారు అని ఆ ఎపిసోడ్ నుంచి ఆ ఆర్టిస్ట్ మారిపోద్ది, లేదా ఆ హీరో మారిపోతాడు, లేదా ప్లాస్టిక్ సర్జరీ మీరు అన్నట్లు ఇవన్నీ ఉంటాయి. వీటికి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే సీరియల్ కి ఎప్పుడు అప్పటికప్పుడు రాస్తూ ఉంటారా సార్, లేదంటే ఇది అప్పుడు స్క్రిప్ట్ కి దీనికి సంబంధం లేదండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సపోజ్ ఒక ఆర్టిస్ట్ని ఏ నిర్మాత కానీ ఏ ఛానల్ కానీ ఆర్టిస్ట్ని మధ్యలో అబ్రప్ట్గా మార్చాలని కోరుకోరు. ఎందుకనంటే ఒక సీరియల్ అందులో పనిచేసే ఆర్టిస్టులతోటి వాళ్ళ బేస్డ్గా ఆ సీరియల్ నడుస్తుంది. సో ఆ హీరో హీరోయిన్ జనానికి నచ్చారు లేదా అలవాటు పడ్డారు, నువ్వు వెంటనే మారిస్తే మళ్ళీ వ్యూయర్స్ తగ్గిపోతారు. అట్లా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకని కష్టమో నిష్ఠూరమో వాళ్ళు ఏడిపించినా సరే నిర్మాత కానీ ఛానల్ కానీ అదే ఆర్టిస్టులు కంటిన్యూ చేస్తారు. అయితే మార్చాల్సిన పరిస్థితులు ఎప్పుడు వస్తాయనంటే అది ఛానల్ వైపు నుంచో నిర్మాత వైపు నుంచో రావండి, ఆర్టిస్టుల వైపు నుంచే వస్తాయి. మోస్ట్లీ అన్మ్యారీడ్ గర్ల్సే ఉంటారు హీరోయిన్స్. సో ఆమెకి మ్యారేజ్ సెటిల్ అయింది, సో మ్యారేజ్ చేసుకుంటుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత యాక్ట్ చేయడానికి ఇష్టపడలేదు, చెప్పుద్దు ముందుగానే నాకు మ్యారేజ్ సెటిల్ అయిందండి. మార్చక తప్పదు హీరోయిన్ని. అప్పటిదాకా ఆ అమ్మాయి ఎంత అలవాటు పడినా ఆమెను మార్చక తప్పదు. ఏం చేస్తారు, రీప్లేస్ చేయక తప్పదు. లేదు ఇంకేదైనా జరుగుతుంది, ఏదైనా ఒక కెలామిటీ, ఏదైనా ప్రాబ్లం వస్తుంది, మార్చాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు ఆర్టిస్ట్. నాకు నా ముఖం చూసి మీ సీరియల్ జనం చూస్తున్నారు కాబట్టి నువ్వు ఇప్పటిదాకా 5,000 ఇస్తున్నావు, నాకు ఇక్కడి నుంచి 15,000 ఇవ్వాలి, లేదా నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి, నాకు ఈ ఫెసిలిటీస్ కావాలి, నాకు పర్సనల్ అసిస్టెంట్ ఉండాలి, నాకు పర్సనల్ కార్ ఉండాలి, లేదా నాకు ఈ కారే ఉండాలి, లేదా నాకు సపరేట్ రూమ్ ఉండాలి లొకేషన్లో, రకరకాలు ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళ ఆధారంగా సీరియల్ నడుస్తుందని వాళ్ళు అనుకుంటారో, అది వాస్తవం కాదా పక్కన పెట్టండి, బట్ వాళ్ళ ఆధారంగా ఆ సీరియల్ నడుస్తుందని వాళ్ళు ఎప్పుడైతే భావిస్తారో వాళ్ళ డిమాండ్స్ పెరుగుతాయి. ఈ డిమాండ్స్ ఏ స్థాయికి వెళ్తాయంటే నిర్మాత చాలా ఓపికండి. నిర్మాతకి హరిశ్చంద్రుడుకున్నంత సహనం ఉందండి వాళ్ళ తెలుగు నిర్మాతలకి. చాలా భరిస్తారండి, చాలా భరిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో, అవి భరించలేని పరిస్థితుల్లో ఆ ఆర్టిస్ట్ని మార్చాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఛానల్తో మాట్లాడి వాళ్ళు ఒప్పుకుంటేనే. చాలామంది సీరియల్స్లో చాలామంది నిర్మాతలు ఆ ఆర్టిస్టులు ఎన్ని కష్టాలు పెట్టినా ఛానల్ ఒప్పుకోకపోవడం వల్ల అదే ఆర్టిస్టులతో కంటిన్యూ అవుతున్నారు, వాళ్ళతో బాధలు పడుతున్నారు. కొంతమంది నిర్మాతలు అర్ధరాత్రి పూట నాకు బిర్యానీ కావాలి అని అంటే ఒక ఆర్టిస్టు అర్ధరాత్రి పూట ఫోన్ చేస్తే ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి ఇచ్చిన సంఘటనలు తెలుసు నాకు. అలా డిమాండ్స్ అలా ఉంటాయి. ఎందుకు, వాళ్ళని బేస్ చేసుకొని సీరియల్ నడుస్తుందని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ నా అనుభవంలో నాకు తెలిసింది ఏంటనంటే, ఎప్పుడు కూడా సీరియల్ సక్సెస్ అనేది కంటెంట్ బేస్డ్ అండి, ఆర్టిస్ట్ బేస్డ్ కాదు. ఇవాళ నా ఫేస్ పెట్టి చూస్తారు, రేపు ఇంకో ఫేస్ అయినా చూస్తారు. కంటెంట్ ఉండాలి. నేను ఇందాక చెప్పినట్టు ప్లాట్ఫామ్లో దమ్ము ఉండాలి, అలాగే కంటెంట్లో దమ్ము ఉండాలి, అప్పుడు సీరియల్ సక్సెస్ అవుతుంది. సార్ ఇప్పుడు టీవీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంది. ఇంతకుముందు ఉన్న ప్రయారిటీస్ కానీ ఇప్పుడున్న ప్రయారిటీస్ కానీ జనాలు చూసే వాళ్ళు కూడా చాలా వరకు ఓటీటీకి మూవ్ అయిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు అందరికీ యాక్సెసిబుల్గా కూడా ఉంటుంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది. సో యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు ఓటీటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారా? లైక్ ఎలాంటి షోస్ చేయబోతున్నారు? మీరు ఎలాగో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి, సో ప్రొడ్యూసర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఓటీటీ ప్లాట్ఫామ్స్ గురించి, అండ్ ఆర్టిస్టులకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి వర్క్ పెరిగిందండి ఓటీటీ రావడం వలన. ఓటీటీ అలాగే డిజిటల్ మీడియా, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ చాలా వాటిల్లో సాంగ్స్ రికార్డ్ చేస్తున్నారు, అలాగే చిన్న చిన్న చాయ్ బిస్కెట్ లాంటివి, చిన్న చిన్న సీరియల్స్ లాంటివి వస్తున్నాయి. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వర్టికల్ టీవీ కూడా వచ్చింది, కుకు టీవీ వర్టికల్, అంటే 2 minutes ఎపిసోడ్స్. అలాగే మిగతా పెద్ద పెద్ద ఛానల్స్ కూడా వర్టికల్ టీవీని ప్రమోట్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో. సో టీవీ వ్యూయర్షిప్, అంటే వ్యూయర్షిప్ ఎక్కడా తగ్గలేదండి. వ్యూయర్షిప్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది, డిఫరెంట్ యాంగిల్స్కి డిస్ట్రిబ్యూట్ అయింది.
అయితే ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ అయినా చేయాల్సింది నిర్మాతలే అవును. కదా, ఎవరైనా నిర్మాతలు చేయాల్సిందే. ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టుకున్న వాళ్ళు హాట్స్టార్ పెట్టుకున్నారు అనుకోండి, హాట్స్టార్ ఓనర్ వచ్చి షూటింగ్ చేసి ప్రొడక్షన్ చేయడు, ఖచ్చితంగా ప్రొడ్యూసర్లే చేయాలి. సో నిర్మాత అనేది లేకుండా ఓటీటీ అయినా డిజిటల్ అయినా టీవీ అయినా ఉండదు. సో టీవీ వ్యూవర్షిప్ తగ్గుతోంది అని అంటే టోటల్ వ్యూవర్షిప్ తగ్గలేదు, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే. సో నిర్మాతలు అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారండి. నిర్మాతలు అనేవాళ్ళు ఏ ప్లాట్ఫామ్లోనైనా కూడా నిర్మాతలు ఉంటారు. అది మీడియాని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు దూరదర్శన్ మాత్రమే ఉండేదండి. దూరదర్శన్లో ఎపిసోడ్కి 30,000 చొప్పున ఇచ్చి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. మేము నిర్మాతల మండలి ప్రారంభించబోయే ముందు మొత్తం నిర్మాతలందరూ కూడా దూరదర్శన్ నిర్మాతలే ఉండేవాళ్ళు. ఒకప్పుడు దూరదర్శన్ మాత్రమే ఉండేది. రుతురాగాలు అనే ఒక సీరియల్, సూపర్ హిట్ అయినటువంటి సీరియల్ దూరదర్శన్లోనే ప్రసారం అయింది. అట్లాగే చాలా చాలా ప్రోగ్రామ్స్ వచ్చినాయి. దూరదర్శన్ తర్వాత ఛానల్స్ స్టార్ట్ అయినాయి, ప్రైవేట్ ఛానల్స్. సో ప్రైవేట్ ఛానల్స్ కూడా మళ్ళీ ఓటీటీలు వచ్చినాయి, డిజిటల్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తే డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఫేస్బుక్లో రీల్స్ చేసి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కడైనా కూడా నిర్మాతలు ఉన్నారు, నిర్మాతలు లేకుండా పోలేదు. నిర్మాతలు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. బట్ ఎన్ని రంగాలు రావడం వలన ఏమైందంటే, ఇన్ని ప్లాట్ఫామ్స్ పెరగడం వలన వర్కర్స్కి కానీ నిర్మాతలకు కానీ వర్క్ పెరిగింది. ఇవాళ ఖాళీగా ఉన్న టెక్నీషియన్ కానీ, ఖాళీగా ఉన్న ఆర్టిస్ట్ కానీ, ఖాళీగా ఉన్న వర్కర్ కానీ, లైట్ మ్యాన్ కావచ్చు, ప్రొడక్షన్ బాయ్ కావచ్చు, సెట్ బాయ్ కావచ్చు, వాళ్ళు కానీ, ఖాళీగా ఉన్న నిర్మాతలు కానీ లేరు. అందరూ బిజీగానే ఉన్నారు. మంచిదే కదా, అది పరిశ్రమకి మంచి లాభం జరిగినట్టే కదా. సో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ టీవీ నిర్మాతలకి ఏమవుతుందనంటే, టీవీ నిర్మాతలు సీరియల్స్ ఓటీటీలోను డిజిటల్ మీడియాలో కూడా టెలికాస్ట్ చేయడం వల్ల ఇక్కడ వ్యూయర్షిప్ తగ్గుతుంది. అయితే కొన్ని ఛానల్స్ దానికి ఏమంటాయంటే, దాని వ్యూయర్షిప్ వేరు, దీని వ్యూయర్షిప్ వేరు అంటారు. కానీ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. నేను వ్యక్తిగతంగా నేను గమనించింది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ముందు రోజు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ డే కూడా చూడరు కదా. టీవీ చూడాల్సిన అవసరం ఏముంది? ఇంకొకటి, ఇవాళ ఉన్నటువంటి బిజీ లైఫ్లో టీవీ ముందు కూర్చొని చూసేవాళ్ళు తగ్గిపోయారు. ఒక రకంగా లైఫ్ కూడా చాలా బిజీ అయిపోయింది, ఖాళీ ఉండడం లేదు. సో చాలామంది మొబైల్లోనో లేకపోతే డెస్క్టాప్లోనో చూసేస్తున్నారు. టీవీ ముందు కూర్చొని ప్రత్యేకంగా ఆన్ చేసి ఆ ఛానల్ బ్రౌజ్ చేసి చూడాల్సిన అంత తీరిక ఉండడం లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండడం లేదు. ఎందుకు? రకరకాల అవకాశాలు వచ్చినాయి. కానీ దానివల్ల నిర్మాతలకి వ్యూయర్షిప్ తగ్గిపోతుంది, రేటింగ్స్ తగ్గిపోతున్నాయి. రేటింగ్స్ తగ్గిపోవడం వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు. సో దాని మీద మేము ఛానల్స్ని మేము అడుగుతూ ఉన్నాం. వాటి మీద కూడా ఇప్పుడు కొత్తగా దానికి ఒక డిమాండ్ అవుట్ రైజ్ చేయాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం నిర్మాతల మండలి ద్వారా. ఓకే. సో చాలాసేపటి నుంచి మనం దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, నిర్మాతల మండలి నుంచి ఎవరికి హెల్ప్ అవ్వబోతుంది అంటే, ఒక అసోసియేషన్ అనేది ముఖ్యంగా ఎవరికి హెల్ప్ అవ్వబోతుంది? ఆ అసోసియేషన్ త్రూ ఏం కార్యక్రమాలు చేయబోతున్నారు, ఏం చేశారు? నిర్మాతల మండలిది దాదాపు 14 సంవత్సరాల చరిత్ర అండి, 15 సంవత్సరాల చరిత్ర. నిర్మాతల మండలి అని అంటున్నాం కానీ దీని అసలు పేరు తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ఓకే. 2010-11 ఆ సంవత్సరాల్లో దీనికి బీజం పడింది. అప్పటికి ఇక్కడ తెలుగులో దూరదర్శన్ నిర్మాతలు అందరూ కలిసి వాళ్ళు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉండేది. అలాగే అన్ని క్రాఫ్ట్లు కలిపి ఒక టీవీ ఫ్రెటర్నిటీ లాగా ఉండేది. బట్ ఏవి కూడా యాక్టివ్గా లేవు. చాలా అసోసియేషన్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పేరుతోటి, లేదా వర్కర్స్ యూనియన్స్ పేరుతోటి, లేదు టీవీ పరిశ్రమ పేరుతో చాలా ఆర్గనైజేషన్స్ రిజిస్టర్ అయినాయి. కానీ ఎవరు కూడా దాన్ని యాక్టివ్గా తీసుకోలేదు. దాన్ని యాక్టివ్గా తీసుకొని దానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్దేశించుకొని, సో పరిశ్రమ యొక్క అభివృద్ధి కోసం లేదా ఆయా శాఖల యొక్క సంక్షేమం కోసం పని చేయలేదు, యాక్టివ్గా అవ్వలేదు. ఎందుకంటే ఎవరి బిజీ వాళ్ళకు ఉండేది. సో 2000 ఈ పరిస్థితి అప్పుడే నేను కొత్తగా టీవీ రంగంలోకి రావడం జరిగింది. 2005-2006లోనే మేము టీవీలోకి వచ్చాం, టీవీ పరిశ్రమలోకి. వచ్చిన తర్వాత దీన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. నాకున్న వ్యక్తిగతమైన అలవాటు ఏంటంటే, ఏదైనా నేను ఒక దీనిలో ఉంటే, ఇప్పుడు హోటలియర్గా ఉన్నప్పుడు ఐఆర్పి అనే ఒక అసోసియేషన్ ఉంది. అది ఇట్స్ ఎ మల్టీనేషనల్, వరల్డ్ ఆర్గనైజేషన్. దానిలో ఇండియన్ ఆర్గనైజేషన్ ఉంది, స్టేట్ ఛాంబర్ ఉండేది. సో స్టేట్ ఛాంబర్కి కంటిన్యూగా నేను ప్రెసిడెంట్గా ఉన్నాను.
అంతకుముందు రియల్ ఎస్టేట్ ఉన్నప్పుడు కూడా ఆ అసోసియేషన్స్లో నేనే యాక్టివ్గా ఉండేవాడిని. సో నేను ఏ రంగంలో అయితే ఉన్నానో ఆ రంగాన్ని పూర్తిగా అధ్యయనం చేయడం, దానిలో ఉన్న మంచి చెడు అన్ని ఆకలింపు చేసుకోవడం, ఒక నాయకత్వ బాధ్యతలు తీసుకోవడం అనేది ఒక అలవాటు నాకు. అది నా ప్రవృత్తి. సో టీవీ రంగంలోకి నేను వచ్చిన తర్వాత దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడం మొదలెట్టాను. ఆ సమయంలో నిర్మాతల మండళ్ళు అనేది, నిర్మాతల అసోసియేషన్స్ అనేవి ఏవి కూడా యాక్టివ్గా లేవు. లేకపోవడంతో వినోద్ బాలా గారు అనే ఒక ఆర్టిస్ట్, డైరెక్టర్ కమ్ నిర్మాత, అలాగే రమేష్ బాబు గారు అనే ఒక ఆర్టిస్ట్ కమ్ నిర్మాత, ఇట్లాగా ఒక 4-5 ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇనిషియేటివ్ తీసుకుని మనం సపరేట్గా నిర్మాతలకి ఒక అసోసియేషన్ స్టార్ట్ చేద్దాం అని ఇనిషియేటివ్గా తీసుకొని 2011లో ప్రారంభించారు. సో ఆ రోజు రన్నింగ్లో ఉన్నటువంటి, అంటే ఆ రోజు యాక్టివ్గా ఉన్నటువంటి నిర్మాతలందరినీ పిలవడం, మీటింగ్స్ పెట్టడం. దాదాపు నాకు తెలిసి ఆ సంవత్సరన్నర కాలంలో కనీసం ఒక 7-8-10 దాకా మీటింగ్స్ జరిగినాయి. అంటే నిర్మాతలందరితోటి మీటింగ్స్ జరిగి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమన్నీ తెలుసుకోవడం, ఇట్లాగా ఒక చర్చా కార్యక్రమాలు నడిచినాయి. అప్పుడు ఎవరు అయితే యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారో వాళ్ళని ప్రధానంగా ముందు పెడుతూ సో ఒక ఎడాక్ బాడీని ఫామ్ చేసుకున్నాం. తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అని ఒక ఎడాక్ బాడీ ఫామ్ చేసి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ప్రెసిడెంట్గా, నేను వైస్ ప్రెసిడెంట్గా, వినోద్ బాలా గారు జనరల్ సెక్రటరీగా అప్పుడు ఎడాక్ బాడీ 2011లో ప్రారంభించాం. 2012కి వచ్చేసరికి దాసనారాయణరావు గారు మాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. సో దాసనారాయణరావు గారి ఆధ్వర్యంలో సో నేను ప్రెసిడెంట్గా ఫస్ట్ ఎలక్షన్ అనుకోండి. ఎలక్షన్ అయితే ఎప్పుడు జరగలేదు, అన్నీ కూడా యునానిమస్గా జరిగినాయి. సో ఆ 1 yearలో మేము చేసినటువంటి అందరినీ గ్యాదర్ చేయడం, లేదా వాళ్ళందరినీ మోటివేట్ చేయడం, అట్లాగా మళ్ళీ అన్ని ఛానల్స్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఈ కార్యక్రమాలన్నింటినీ బేస్ చేసుకొని ఆ రోజున తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనేది బైలాస్ అవన్నీ కూడా తయారు చేసుకొని, బైలాస్ తర్వాత అవన్నీ తయారు చేసి ఆ ఎడాక్ కమిటీ బేస్లో రిజిస్ట్రేషన్ చేసాం. తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, TTPC అనేవాళ్ళం. సో 2012లో ఫుల్ ప్లెడ్జ్డ్ బాడీ ఫామ్ అయ్యాం. అది కూడా యునానిమస్గా. అది దాసనారాయణరావు గారి గౌరవ అధ్యక్షతన, ఆయన నాయకత్వంలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని ఆనరబుల్ చైర్మన్గా ఉంచి, సో నేను ప్రెసిడెంట్గా, వినోద్ బాలా గారు జనరల్ సెక్రటరీగా 2012లో తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనేది ప్రారంభించాం. అప్పటికి వేరే అసోసియేషన్స్ ఉన్నాయి, బట్ ఎవరు కూడా దాన్ని అవన్నీ కూడా చాలా వరకు అందులో ఉన్న వాళ్ళందరూ కూడా దీనిలో మెర్జ్ అయిపోయారు. 2012 నుంచి అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ వచ్చాము. ఆ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ని ఒక స్ట్రాంగ్ బాడీగా తయారు చేయడానికి, దానికి ఒక ప్రత్యేక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని ఏర్పరచడం అనే ప్రాసెస్లో మేము అందరం కూడా, ఇది నా ఒక్కడి ఇది కాదు, మేము ఒక టీమ్గా, ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ రోజు కూడా ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్నారు. 2012లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఈ రోజు కూడా ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్నారు. సో మేము అందరం ఒక టీముగా పనిచేసి ప్రజాస్వామిక అభిప్రాయాలతోటి, ఏది కూడా ఇక్కడ ఏకీకృతమైనటువంటి నాయకత్వం కాదండి. మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ రోజున మేము గర్వంగా గుండె మీద చేసుకొని మేము చెప్పగలుగుతున్నాము, ఇవాళ తెలుగు టీవీ ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కు, అంటే ఇట్స్ ఎ గాడ్ ఫాదర్ అనేలాగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ని చెప్పుకుంటారు. ఏ శాఖలో అటు ఛానల్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, వర్కర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఏ శాఖలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళు మొట్టమొదటి చూసేది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వైపు. సో ఆ స్థాయికి తీసుకురావడంలో ఈ 14 సంవత్సరాల 15 సంవత్సరాల జర్నీ ట్రావెల్లో అనేక కష్ట నష్టాలు పడ్డాం. మేము అనేక కార్యక్రమాలను తీసుకున్నాం. ఆ తీసుకున్న దానిలో ఓన్లీ ప్రొడ్యూసర్స్ కోసం మాత్రమే ఏర్పడినట్లుగా అనిపిస్తుంది. ఇది వాస్తవంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంటే ప్రొడ్యూసర్స్ కోసమే పనిచేయాలి. కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనే దాన్ని ఓన్లీ ప్రొడ్యూసర్స్ కోసం కాదు, ప్రొడ్యూసర్స్ అనేది ప్రధానమైన ఎజెండా. ఒకవేళ ఒక ఆర్టిస్టు, ఒక ప్రొడ్యూసరు ఇద్దరు కనుక ఉన్నారు అని అంటే ఒక సమస్య ఏర్పడితే ఖచ్చితంగా మేము ప్రొడ్యూసర్ సైడే తీసుకుంటాం కౌన్సిల్గా. కానీ సైమల్టేనియస్గా ఆ ఆర్టిస్ట్ యొక్క వెర్షన్ కూడా తీసుకుంటాం. సో ఏది న్యాయమో అదే చేస్తాం. దాంతోపాటు టోటల్ ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనేది ఒక పెద్ద దిక్కుగా అవడం వెనక ఇండస్ట్రీలో ఉన్న అన్ని శాఖలకి కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్
వాళ్ళ సంక్షేమం గురించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పనిచేస్తుంది. కేవలం ప్రొడ్యూసర్స్ కోసం మాత్రమే పనిచేయదు. ప్రొడ్యూసర్స్కి వాళ్ళ హక్కుల్ని రక్షించడంతో పాటు, వాళ్ళ గౌరవాన్ని రక్షించడంతో పాటు, వాళ్ళ మర్యాదని లేదా వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఇండస్ట్రీలో ఉన్నటువంటి మిగతా విభాగాలన్నిటినీ కూడా సమన్వయం చేసుకుని అందరి సంక్షేమం గురించి ఇవాళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పనిచేస్తుంది. దీనిలో ఇది ఒక పెద్ద చరిత్ర అండి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గురించి, తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గురించి. ఇవాళ తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఇవాళ దాని అసలు పేరు తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. అంటే మధ్యలో ఓటీటీ డిజిటల్ వచ్చినాయి, మొదట్లో లేవు మేము ప్రారంభించినప్పుడు, తర్వాత యాడ్ చేసుకున్నాం. ఇవాళ మా టీటీడీపీసీ ఈ రోజున అందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉండి, ఇవాళ మిగతా 3 భాషల వాళ్ళు కూడా తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి నేర్చుకోండి, తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి అడాప్ట్ చేసుకోండి ఆ ఫార్మేషన్స్ని లేదా వాళ్ళ పనుల్ని, వాళ్ళ కార్యక్రమాలని అనే స్థితిలో ఇవాళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గర్వంగా నిలబడిందంటే దీని వెనక బోల్డ్ అంత టీం వర్క్ ఉంది, బోల్డ్ అంత కష్ట నష్టాలు ఉన్నాయి. చాలా ఫేస్ చేసామండి. 2012లో మేము ఫామ్ అవ్వగానే మాకు మొట్టమొదట వచ్చినటువంటి ఛాలెంజ్, 1 ఇయర్లో మాకు వచ్చిన ఛాలెంజ్ 2013లో వచ్చింది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి. అది డబ్బింగ్ సీరియల్స్. ఆ రోజున ఏమైందంటే ఛానల్స్ వాళ్ళు 4 ఛానల్స్ కూడా సగం సీరియల్స్ని ఆపేసి డబ్బింగ్ సీరియల్స్ వేసుకోవడం మొదలెట్టారు. అంటే బయట లాంగ్వేజెస్, హిందీ నుంచో తమిళ నుంచో ఇంకో లాంగ్వేజ్ నుంచో తీసుకొచ్చి డబ్ చేసి సీరియల్ వేస్తున్నారు. దాంతో ఇక్కడ నిర్మాతలకి, వర్కర్స్కి పని తగ్గిపోయింది. దాని మీద వర్కర్స్ ఫెడరేషను, అప్పుడున్నటువంటి ఫెడరేషను, అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక హెడ్ పొజిషన్ తీసుకొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేసి 2013లో, అంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పడిన 1 ఇయర్కే 93 రోజుల పాటు దీక్షలు చేసాం. సీరియల్ షూటింగ్స్ ఆపేసాం. టీవీ చరిత్రలో ఒక్కసారి ప్రొడ్యూసర్స్ తమంతట తాముగా సీరియల్స్ షూటింగ్లు ఆపేసింది ఒకసారి. ఎప్పుడన్నా ఛానల్స్ ఆపేయడం లేదా ఇంకేదన్నా ఎప్పుడన్నా జరిగింది? అసలు ఎప్పుడు ఆగవు షూటింగ్స్ అనేవి. ఆగకుండా మేము చేస్తున్నాము. కానీ అప్పుడు మాత్రం 93 రోజుల పాటు మేము ఇందిరా పార్క్ దగ్గర మేము దీక్షలు చేసాం. అలాగే ఛానల్స్ ముందు ధర్నాలు చేసాం. 93 రోజులు నడిచింది ఈ ఉద్యమం. దీనికి ప్రొడ్యూసర్స్ కౌన్సిలే వెన్నుదన్నుగా నిలబడింది. అన్ని విభాగాలు కలిసి వచ్చినాయి, అన్ని టెక్నీషియన్స్, వర్కర్స్ అందరూ కలిసి వచ్చారు. ఛానల్స్ ముందు నిలబడడం, స్లోగన్స్ ఇవ్వడం, దేశా శిబిరంలో పెద్ద వాళ్ళని పాలిటీషియన్స్ తీసుకొచ్చి మీటింగ్లు చేయించడం, తర్వాత న్యూస్ పేపర్స్లో రావడం, అదొక పెద్ద ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమం కాలంలో 8 మంది మా టీవీ ఇండస్ట్రీ నుంచి జైలుకి వెళ్ళారు. అప్పుడు జరిగిన గొడవల్లో కేసులు అయినాయి, జైళ్ళకి వెళ్ళారు 8 మంది. వారం రోజులు 10 రోజులు ఉన్నారు. తర్వాత మేము వెళ్ళి వాళ్ళకి బెయిల్ ఇప్పించి తీసుకొచ్చాం. ఆ కేసు మొన్నమొడ వరకు నడిచింది, చాలా రోజుల పాటు. అది మొట్టమొదటి ఛాలెంజ్. దానికి తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక బ్యాక్ బోన్గా నిలబడింది ఆ ఉద్యమానికి. అందరం టోటల్ ఇండస్ట్రీ అంతా కలిసి పనిచేసాం. ఆ రోజున చాలామంది పేర్లు ఉన్నాయి. ఆ రోజున ఎవరెవరు పనిచేశారు దానికేనంటే అన్ని విభాగాల నుంచి అందరూ పనిచేశారు, ఉద్యమం చేశాం. ఆ తర్వాత 2013 తర్వాత ఏం వస్తున్నాయి, అసలు టీవీ ప్రొడ్యూసర్స్కి వస్తున్న కష్ట నష్టాలు ఏంటి, లేదా సమస్యలు ఏంటి, ఏ విభాగాల్లో సమస్యలు వస్తున్నాయి, ఈ సమస్యను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి. రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. అంటే రెగ్యులర్గా ప్రొడ్యూసర్స్ అందరితోటి సమావేశాలు ఏర్పాటు చేసేవాళ్ళం. నెలలో కనీసం 2 సార్లు 3 సార్లు సమావేశాలు ఏర్పాటు చేస్తాం. సమావేశాలు ఏర్పాటు చేసి ఫీడ్బ్యాక్స్ తీసుకొని అందరం మాట్లాడుకొని మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఒక తీర్మానం చేయడం, ఒక పాలసీని డిజైన్ చేయడం. అట్లాగా డిజైన్ చేసుకుంటూ దానికి ఎవరెవరితో అయితే చర్చలు జరపాలో వాళ్ళతో చర్చలు జరపడం. దాంతోపాటు ఏమైందని అంటే మొట్టమొదట మేము ఇనిషియేటివ్ తీసుకున్నది, అలాగే మాకు కోఆపరేట్ చేసింది కూడా వర్కర్స్ యూనియన్స్. మొదట్లో వర్కర్స్ యూనియన్స్ అంత స్ట్రాంగ్గా లేవండి. మేము ఎంకరేజ్ చేసాం. ఎందుకనంటే ఏ విభాగమైనా స్ట్రాంగ్గా ఉండాలి అంటే, నిర్మాణాత్మకంగా ఉండాలి అని అంటే వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. యూనియన్స్ అన్నిటినీ సినిమాల నుంచి వేరు చేసి టీవీకి సపరేట్ యూనియన్స్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఆ యూనియన్స్ అన్ని ఫెడరేషన్ అవ్వడం జరిగింది. దాంతో ఏమైందంటే నిర్మాతల మండలికి ఒక్క ఫెడరేషన్తో డీల్ చేస్తే సరిపోతుంది. సపోజ్ ఒక లైట్ బాయ్
ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది లొకేషన్లో. సో మేము లైట్ బాయ్స్ యూనియన్తోనో ఇంకొకరితోనో చర్చించక్కర్లా, ఫెడరేషన్తో డీల్ చేస్తే సరిపోతాం. అలాగే ఫెడరేషన్కి కూడా ఏ నిర్మాతతోనైనా సమస్య ఉంటే, సో అందులో అది ఆర్టిస్ట్ కావచ్చు, లేదా డైరెక్టర్ కావచ్చు, లేదు ఒక టెక్నీషియన్ కావచ్చు, వర్కర్ కావచ్చు, ఏ నిర్మాతనైనా సమస్య ఉంటే అతను ఫెడరేషన్కి చెప్పుకుంటే ఫెడరేషన్ కౌన్సిల్తో డీల్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే షూటింగ్ సాగవు, నిర్మాతలు ఇబ్బంది పడరు, నిర్మాతలు డైరెక్ట్గా దానిలో పాల్గొవాల్సిన అవసరం ఉండదు, కౌన్సిలే ఆ సమస్యను పరిష్కారం చేస్తుంది. దీనికోసం మేము సబ్ కమిటీస్ వేసుకోవడం, ఆర్బిట్రేషన్ కమిటీ, డిసిప్లినరీ కమిటీ, ఇవన్నీ వేసుకోవడం, సబ్ కమిటీస్ పనిచేయడం. సో దాంతోపాటు ఎవ్రీ 2 yearsకి వర్కర్స్కి వేజెస్ పెంచాలి. ఈ బాధ్యత వాస్తవంగా ఛానల్తో సంబంధం లేకుండా నిర్మాతల మండలి టేక్ ఓవర్ చేసి, మీరు నమ్మరు, ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క టర్మ్లో వేజెస్ పెంచడం కోసం 18 యూనియన్లు ఉండేవి. 18 యూనియన్లు, దాదాపు 20 యూనియన్లు ఉండేవి. 20 యూనియన్లతోటి మీటింగ్లు పెట్టేవాళ్ళం. ఎవరు? ఓన్లీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఒక 5-6 నా నేతృత్వంలో నేనే ఫేస్ చేసేవాడిని. 2 రోజుల పాటు ఉదయం ప్రారంభిస్తే రాత్రి 9-10 వరకు 2-3 రోజుల పాటు నడిచేవి చర్చలు. ఎంత పెంచాలి, ఎంత పెంచితే నిర్మాతలకు నష్టం లేకుండా ఉంటుంది, అటు వాళ్ళకి న్యాయంగా ఉంటుంది, ఇవి జరిగేవి. సరే, దాని తర్వాత దాన్ని సింప్లిఫై చేసి ఈజీ చేసాం. ఓకే, ఎవ్రీ 2 yearsకి ఇంత పర్సంటేజ్ అని. సో దానిలో చాలా మార్పులు వచ్చినాయి. ఈ రకంగా అనేక సమస్యలు ఎదుర్కొంటూ, ప్రతి సమస్యకి ఎప్పుడైనా కూడా అనుభవం నుంచే సొల్యూషన్స్ వస్తాయండి. సమస్య అనేది అనుభవం అయినప్పుడు దానికి సొల్యూషన్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. అయితే దానిలో ఏ ఒక్కరి అభిప్రాయం కాకుండా కౌన్సిల్లో ఉన్నటువంటి అందరు సభ్యుల అభిప్రాయం తీసుకొని దానిలోంచి ఒక సొల్యూషన్ తయారు చేసుకొని దానికి ఒక పాలసీని తయారు చేసి ఇలాగ నిర్మాతల మండలిని నిర్మించుకుంటూ వచ్చాం ఈ పొజిషన్ వరకు. ఇవాళ షూటింగ్లు, టీవీ షూటింగ్లు అనేవి సాఫీగా సాగుతున్నాయి అని అంటే అది కేవలం నిర్మాతల మండలి యొక్క కృషి. అంటే మా టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, టీటీడీపీసీ అని ఏదంటున్నామో, టీటీడీపీసీ యొక్క కృషి వలన ఇవాళ ఛానల్స్ కానీ, నిర్మాతలు కానీ, వర్కర్స్ కానీ సాఫీగా షూటింగ్లు జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏ రోజున స్ట్రైకులు కానీ ఇవన్నీ ఏం లేవు. షూటింగ్లు చేసుకోగలుగుతున్నారు అని అంటే అది నిర్మాతల మండలి లేదా మా టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ యొక్క కృషి దాని వెనక ఉంది. మాకు నెలకి కనీసం ఈ రోజున ఈ తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనేది ఏదో పిలుస్తున్నామో ఇది నాన్ ప్రాఫిటబుల్, నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్ అండి. దీనిలో ఎవరికి జీతపత్యాలు ఉండవు, ఖర్చులు కూడా ఉండవు. మీకు అర్థమైందా? ఎవరు కూడా రెమ్యునరేషన్స్ తీసుకోరు. అంటే గత 15 సంవత్సరాల నుంచి నేను వాలంటరీగానే పనిచేస్తున్నాను. నాతో పాటు కైండ్ ఆఫ్ సర్వీస్ 17 నుంచి 19 మంది నాతో పాటు మేమందరం వాలంటరీగానే పనిచేస్తున్నాం. ఎవరు దానికి ఎవరి దగ్గర నుంచి కౌన్సిల్కి వచ్చేటువంటి మెంబర్షిప్స్ కానీ లేదా సబ్స్క్రిప్షన్స్ కానీ అవి ఏవైనా కూడా కౌన్సిల్ ఆస్తిగానే ఉంటాయి తప్ప మా వ్యక్తిగతంగా మేము ఎవరూ దాన్ని ముట్టుకోం. సో ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మా ఖర్చులు మేమే పెట్టుకుంటాం. సో నాన్ కమర్షియల్, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, ఒక ఎన్జిఓ లాంటిది. అందరూ కూడా మా నిర్మాతల మండలిలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. ఇవాళ 15+4 19 మంది మా ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంది ఈరోజు. మొదట్లో 20-30 మంది నిర్మాతలు సభ్యులుగా ఉండేవాళ్ళు. ఇవాళ మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో 260 నుంచి 270 మంది సభ్యులుగా ఉన్నారు. ఏ స్థాయికి వచ్చామంటే ఈ రోజున ఫర్ ఇన్స్టెన్స్ మా టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో సంభేదం తీసుకోకపోతే, మెంబర్షిప్ తీసుకోకపోతే ఏ ఛానల్లో కూడా ప్రాజెక్ట్ ఇవ్వరు. ఇది ఇవాళ మాకున్నటువంటి స్ట్రెంగ్త్. ప్లస్ ఛానల్స్ కూడా మా మెంబర్సే. ప్లస్ మా మెంబర్షిప్ ఉంటేనే వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తారు. రెండోది టైటిల్స్ కూడా మేమే రిజిస్టర్ చేస్తాం. ఇవాళ టీవీలో వచ్చే కంటెంట్ యొక్క టైటిల్స్ అన్నీ కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిలే రిజిస్టర్ చేస్తుంది, ఏ టైటిల్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా. సో టైటిల్ రిజిస్ట్రేషన్ ఉంది, మెంబర్షిప్ ఉంది. ఇవి రెండు ఉంటేనే ఛానల్స్లో ప్రాజెక్ట్ ఇస్తారు. అంటే ఆ విధంగా మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఛానల్స్ కూడా అంత కోఆపరేట్ చేసింది. ఎందుకంటే వాళ్ళకి వర్క్ ఈజీ అయిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి ఇష్యూ వచ్చినా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉందిలే, అది చూసుకుంటుందిలే అని అంటారు. మొన్న 3-4 days బ్యాక్ మేము 4 ఛానల్స్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఒక ఇష్యూ మీద. వెళ్ళినప్పుడు ఛానల్స్ ఏకగ్రీవంగా అందరు చెప్తుంది ఏంటనంటే, ఇవాళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉందనేది మాకు ఒక ధైర్యంగా ఉంది. ఎటువంటి ఆర్టిస్ట్ తోటి ఇష్యూ వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా అది పరిష్కారం చేస్తుంది అనే ఒక ధైర్యాన్ని ఇవాళ నిర్మాతల మండలి ఏర్పరిచింది నిర్మాతలందరికీ. దాంతోపాటు
నిర్మాతల సంక్షేమమే కాకుండా అందరి సంక్షేమం చూసామండి మేము. 2020లో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మేము ఎత్తుకెత్తుకున్నాం. తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని మేము 10 మంది పాసులు తీసుకున్నాం. మా ఎగ్జిక్యూటివ్ బాడీలో 10 మంది పోలీస్ దగ్గర నుంచి పాసులు తీసుకొని మా వెహికల్స్ వేసుకొని మేము తిరిగేవాళ్ళం. ఫుల్ కరోనా క్వారంటైన్ ఉన్న టైంలో మా పాసులు పెట్టుకొని మేము తిరిగేవాళ్ళం. ఆ 2020, 2021 2 సార్లు కలిపి 4.5 కోట్ల రూపాయల వర్తున్న గ్రాసరీస్ కానీ, కలెక్షన్స్ కానీ, డొనేషన్స్ కానీ కలెక్ట్ చేసాం. మా నిర్మాతల దగ్గర నుంచి, ఛానల్స్ దగ్గర నుంచి, అలాగే ప్రైవేట్ డోనర్స్ దగ్గర నుంచి. ఎవరు గ్రాసరీస్ ఇస్తామంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, ఎవరు అమౌంట్ ఇస్తామంటే ఆ అమౌంట్ తీసుకొని దాన్ని మళ్ళీ కొన్ని మాల్స్లో ఓచర్స్గా తీసుకొని వాళ్ళకి ఇవ్వడం. ఈ 4.5 కోట్ల రూపాయల వర్తున్నటువంటి సంక్షేమం మేము ఎవరికి చేసాం? టీవీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వర్కర్స్కి చేసాం, నిర్మాతలకు కాదు. టీవీ ఇండస్ట్రీలో ఉన్న వర్కర్స్కి ఆ 2 సంవత్సరాలు 2 సార్లు వచ్చింది కరోనా. ఆ 2 సార్లు కూడా అంత కృషి చేసి అందరికీ పంచాం. ఈ రోజుకి మా దగ్గర ఆ రికార్డ్స్ ఉన్నాయి. దాంతోపాటు దాంతోనే ఆగలేదండి. ఇవాళ టీవీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, నిర్మాతకే కాదండి, ఏ శాఖలో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఇవాళ ప్రొడ్యూసర్స్ కౌన్సిలే దానికి ఆదుకోవడానికి రెడీగా ఉంటుంది, లేదా ఆ సమస్యను పరిష్కరించడానికి రెడీగా ఉంటుంది. అలా ఆదుకున్నవి కొన్ని వందలుగా ఉన్నాయి అట్లా చేసినవి. అంటే టీవీ నిర్మాతల మండలి లేదా తెలుగు టెలివిజన్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది కేవలం నిర్మాతల కోసం మాత్రమే కాదు, ఈ టీవీ ఇండస్ట్రీ మొత్తం యొక్క సంక్షేమం కోసం పనిచేయడం అనేది ప్రధానమైన లక్ష్యంగా ఉంది. ఎన్నోసార్లు మేము గవర్నమెంట్కి కూడా డొనేషన్స్ ఇచ్చాం. వరదలు వచ్చినప్పుడు 2 గవర్నమెంట్లకి ఇచ్చాం. అంతకుముందు ఒకే గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మేము గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్కి మేము డొనేషన్స్ ఇచ్చాం కలెక్ట్ చేసి. సో ఈ రకంగా సోషల్ యాక్టివిటీస్లోనూ అలాగే సంక్షేమ కార్యక్రమాలు, టోటల్ ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీకి సంక్షేమ కార్యక్రమాల్లోనూ ఇవాళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంత స్ట్రాంగ్గా ఉంది. సార్ మరి టాప్ కోర్స్ అంటే ఏంటి? అది వేరే కౌన్సిలా? టెలివిజన్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్ టాప్ కోర్స్. ఇది 2026 జనవరి 7వ తారీఖున మొదలైంది. సో దీని ముందు ప్రీ హిస్టరీ ఏంటంటే అసలు ఎందుకు టాప్ కోర్స్, ఎందుకు 4 భాషలని ఒక వేదిక మీదకి తీసుకురావాల్సి వచ్చింది నిర్మాతలు అంటే, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఒక టీవీ ఇండస్ట్రీలో ఒక ప్రముఖమైన చేంజెస్ వచ్చినాయి. మీరు ఇందాక అడిగారు హీరోయిన్లని లేదా ఆర్టిస్టులని కన్నడ నుంచి ఎక్కువ మందిని ఎందుకు తీసుకొస్తున్నారు, తెలుగులో లేరా అని. ఇది ఒక సమస్య. సో కన్నడ నుంచి, మలయాళం నుంచి, తమిళనాడు నుంచి ఆర్టిస్టులు వస్తున్నారు. అలాగే ఇక్కడి నుంచి కొంతమంది ఆర్టిస్టులు అక్కడికి వెళ్తున్నారు. అలాగే నిర్మాతలు కొంతమంది అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడి నుంచి అదర్ లాంగ్వేజెస్కి వెళ్తున్నారు. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్నీషియన్స్ 4 లాంగ్వేజెస్లో జరగడం మొదలైంది. బాగా పెరిగింది అది. అంతకుముందు ఎక్కడ వాళ్ళు అక్కడే చేసుకున్నారు. ఎప్పుడైతే ఇది పెరిగిందో దాని నుంచి కొత్త సమస్యలు ఏర్పడడం మొదలైంది. సో ఆ సమస్యలను పరిష్కరించాలి అని అంటే చాలా సమస్యలు మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పర్వీలో లేకుండా అయిపోయింది. సో అప్పుడు మాకు ఆలోచన మొదలైంది. ఎవరికి? తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఆలోచన మొదలైంది. 4 లాంగ్వేజెస్లో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరినీ మనం ఎందుకని ఒక వేదిక మీదకి తీసుకురాకూడదు, తీసుకొస్తే అప్పుడు కంబైన్డ్గా అంటే ఒక కామన్ కోడ్లో ఈ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. తెలుగులో ఒక టెక్నీషియనో, ఒక ఆర్టిస్టో లేదా ఒక ప్రొడక్షన్ హౌస్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఇక్కడ ఒక ఇండిసిప్లిన్గా బిహేవ్ చేశారు, ఇక్కడ నిర్మాతలు నష్టపెట్టారు. నష్టపెట్టినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ లేదా వాళ్ళ మీద యాక్షన్ కనుక తీసుకుంటే వాళ్ళు సింపుల్గా వెళ్ళి వేరే అదర్ లాంగ్వేజెస్లో పని చేసుకోవడం మొదలెట్టారు. సో అంటే అసలు లెక్క లేకుండా అయిపోయింది. ఎప్పుడైతే అన్ని లాంగ్వేజెస్కి ఒక కామన్ కోడ్ ఉంటుందో అప్పుడు ఇలాంటి సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి ఈజీ అవుతుంది. ఒకటి. సెకండ్ థింగ్ ఏంటనంటే 4 లాంగ్వేజెస్లో ఒక కామన్ కోడ్ ఉంది, 4 లాంగ్వేజెస్ ఒకే యూనియన్గా ఉన్నారు, ఒకే అసోసియేషన్గా ఉన్నారు అనేది ఒక స్ట్రెంగ్త్ని ఇస్తుంది. అది ఛానల్స్ని డిమాండ్ చేయడానికి కానీ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ని డిమాండ్ చేయడానికి కూడా, గవర్నమెంట్ని డిమాండ్ చేయడానికి కానీ, మాకు కావాల్సినటువంటి సౌకర్యాల కోసం, మాకు కావాల్సిన ఫెసిలిటీస్ కోసం గవర్నమెంట్ని డిమాండ్ చేయొచ్చు. అలాగే ఛానల్స్ని కూడా లేదా మాకు బడ్జెట్స్ పెంచమనో లేదంటే మాకు ఈ ప్రొవిజన్స్ ఇవ్వండి లేదా మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి అని అడిగేటప్పుడు
ఒక్క కౌన్సిల్ కాకుండా 4 కౌన్సిల్స్ కలిసినటువంటి ఒక కౌన్సిల్ ఉంటే బాగుంటుందనే ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన మొదలైనప్పుడు ఒక 4-5 ఇయర్స్ నుంచి మేము మిగతా లాంగ్వేజెస్లో ఉన్న ప్రొడ్యూసర్స్ ఏమున్నాయి, అసలు వాళ్ళకి అసోసియేషన్స్ ఉన్నాయా లేవా, చాలా చోట్ల కొన్ని 4 లాంగ్వేజెస్ కదా, కొన్ని లాంగ్వేజెస్లో అసలు అసోసియేషన్స్ లేవు, నిర్మాతల మధ్య ఒక అసోసియేషనే లేదు. సో కొన్ని చోట్ల ఆ అసోసియేషన్స్ యాక్టివ్గా లేవు, ఉన్నా కూడా. సో దాంతో మాకు దాదాపుగా ఒక 4-5 ఇయర్స్ నుంచి మేము వాళ్ళని కాంటాక్ట్ చేయడం, వాళ్ళని మోటివేట్ చేయడం, ఇవన్నీ చేస్తూ 2025లో మంత్ నాకు గుర్తులేదు, ఒకసారి 3 లాంగ్వేజెస్ ఒక నిర్మాతల అసోసియేషన్స్ లేదా నిర్మాతల్లో ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళని పిలిచి మా కౌన్సిల్ ఆఫీస్లో, ఇక్కడున్న మా తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫీస్లో ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకి మోటివేట్ చేసాం. మేము ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇది ఇప్పుడున్న సమస్యలు, ఈ సమస్యలన్నీ మనం కామన్గా మనం పరిష్కరించుకోవాలి అని అంటే, మన స్ట్రెంగ్త్ని పెంచుకోవాలనంటే మనం అందరం ఒక తాటి మీద ఉండాలన్నప్పుడు మీ లాంగ్వేజెస్లో మీకు అసోసియేషన్స్ ఉండాలి. సో మా అసోసియేషన్లో, మా కౌన్సిల్లో మేము చేసిన పనులు ఏంటి, మా దగ్గర కమిటీస్ ఎలా ఉన్నాయి, మేము వేజెస్ ఎలా పెంచుతాము, మేము ఫెడరేషన్తో ఎలా డీల్ చేస్తాము, ఛానల్స్తో ఎలా డీల్ చేస్తాము, ఈ ఎక్స్పీరియన్స్లన్నీ ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఇంప్రెస్ అయ్యారు. మిగతా 3 లాంగ్వేజెస్ వాళ్ళు ఇంప్రెస్ అయ్యి, మీ కౌన్సిల్ని ఇవాళ మీకున్నటువంటి ఈ నిర్మాణాన్ని, దీన్ని మేము ఆదర్శంగా తీసుకొని మా లాంగ్వేజెస్లో మేము అసోసియేషన్స్ని ఫామ్ చేస్తాం, మేము రిజిస్టర్ చేసిన తర్వాత మనం అందరం ఒక కామన్ కౌన్సిల్గా ఏర్పడదాం అని 2025లో, అంటే ఒక 3-4 ఏళ్ళు పట్టింది మాకు వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి కన్సాలిడేట్ చేయడానికి, ప్లస్ వాళ్ళ అసోసియేషన్స్ ఫామ్ చేయడానికి. చేసిన తర్వాత 4 లాంగ్వేజెస్ వాళ్ళము మెయిన్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా 2026 జనవరి 7వ తారీఖున చెన్నైలో మీటింగ్ పెట్టుకున్నాం. మొదటి మీటింగు ఇక్కడ హైదరాబాద్లో తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగింది. రెండో మీటింగ్ నాటికి ఒక రూపురేఖలు ఏర్పడినాయి. సో 2026 జనవరి 7వ తారీఖున చెన్నైలో అందరు ప్రొడ్యూసర్స్ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని, అప్పుడు ఈ టాప్ కోర్స్ని రిజిస్టర్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. టాప్ కోర్స్ అనేది ఊరికే ఫామ్ చేస్తాం, కానీ ఏ ఇండివిజువల్ అసోసియేషన్కి ఉన్నట్లుగా దానికి ఉండదు. ఇప్పుడు తెలుగు షూటింగ్స్కి, తెలుగు ప్రొడక్షన్కి ఒక వర్కింగ్ ప్యాటర్న్ ఉంటుంది, ఒక వేజెస్ ఉంటాయి, బడ్జెట్స్ వేరే ఉంటాయి, కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్. కానీ అందరికీ ఉండేది కొన్ని కామన్ సమస్యలు ఉంటాయి. సో ఆ కామన్ సమస్యల మీద మాత్రం ఖచ్చితంగా కలిసి పనిచేయాలి. అన్నిటి మీద పనిచేయడం సాధ్యం కాదు కదా. సో అవన్నీ కూడా చర్చించుకొని 26 జనవరి 27వ తారీఖున చెన్నైలో అప్పుడు మేము టాప్ కోర్స్ అనే దాన్ని ఒకదాన్ని రిజిస్టర్ చేయాలని దానికి ఒక ఎడాక్ కమిటీని ఫామ్ చేశారు. సో ఎడాక్ కమిటీ అన్నప్పుడు 4 లాంగ్వేజెస్లో ఉన్న నిర్మాతలందరూ ఏకగ్రీవంగా దానికి కూడా నన్నే ప్రెసిడెంట్గా ఉండమని ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా, ఎలక్షన్ లేదు, ఏం లేదు. ఎడాక్ కమిటీకి మీరు ప్రెసిడెంట్గా ఉండండి అని డిక్లేర్ చేశారు. సో దానికి ఏమేం చేయాలి ఏంటి అనేది తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా తయారు చేసుకున్నాం. అయితే ఇది జరిగినప్పుడు నాకేం పెద్ద ఎక్సైటెడ్ అనిపించలా, పెద్ద గొప్పగా ఏం ఎక్సైట్మెంట్ అనిపించలా. ఆ రోజు సాయంత్రం ఒక సీనియర్ తమిళ నిర్మాత మమ్మల్ని అక్కడున్న బోట్స్ క్లబ్లో డిన్నర్కి ఇన్వైట్ చేశారు. డిన్నర్కి ఆ బోట్స్ క్లబ్కి వెళ్ళినప్పుడు లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే రిసెప్షన్లో వరుసగా 3 వాల్స్ మీద కింద నుంచి పై వరకు పెయింట్ చేసి ఉన్నాయి, రాసి ఉన్నాయి పేర్లు. బోట్స్ ఆ క్లబ్ స్టార్ట్ అయింది 1820s 30s, నాకు సరిగ్గా గుర్తులేదు, ఆర్ 1880s. అంటే దాదాపు 120-130 సంవత్సరాల క్రితం మెడ్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆ క్లబ్ ప్రారంభమైంది. ఆ రోజు ఆ మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి ఆ క్లబ్ ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు, తర్వాత సంవత్సరంలో ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు, అంటే 120 సంవత్సరాల హిస్టరీ, ఆ కమిటీ యొక్క హిస్టరీ ఆ గోడల మీద ఉంది. అప్పుడు నాకు అనిపించింది, అప్పుడు నాకు ఎక్సైట్మెంట్ వచ్చింది. ఎందుకనంటే టాప్ కోర్స్ ఫామ్ అవ్వడం అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్, చారిత్రాత్మకమైనటువంటి ఘటన. అది చూసిన తర్వాత నాకు బల్బు వెలిగింది. ఇప్పుడు ఎలాగైతే
ఆ బోస్ క్లబ్ అక్కడ ప్రారంభించి మొట్టమొదట ప్రారంభించిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పేర్లు ఎలాగైతే ఉన్నాయో టాప్ కోర్స్లో మేము ఇవాళ ప్రారంభించాము. 17 మందితోటి ఎడాక్ కమిటీని ఫామ్ చేశాము. నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. 3 లాంగ్వేజెస్లో వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, జనరల్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీస్, ఇట్లా ఫామ్ చేశాం. అన్ని 4 లాంగ్వేజెస్ వాళ్ళని కలిపి ఒక ఎడాక్ కమిటీ ఫామ్ చేశాం. ఈ రోజు వరకు టీవీ ఇండస్ట్రీ చరిత్రలో ఏ యూనియన్కి కానీ ఏ అసోసియేషన్కి కానీ సౌత్ ఇండియా ఫార్మేషన్ లేదు. మొట్టమొదటిసారిగా నిర్మాతలు కలిసి 4 లాంగ్వేజెస్లో ఒక సౌత్ ఇండియా ఫార్మేషన్ ఏర్పడ్డాం. దిస్ ఈజ్ హిస్టరీ. ఇది స్ట్రెంగ్తన్ అయ్యి ఇంకా భవిష్యత్తులో ఒక 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, ఎప్పటికైనా కూడా ఇది నిలబడిపోతుంది. అయితే జనవరి 7వ తారీఖున అది ఫామ్ చేసి ఎడాక్ కమిటీ ఫామ్ చేశాము. నేను ప్రెసిడెంట్ అయ్యాను. కానీ అసలు కష్టాలు అప్పుడు మొదలైనవి. ఎందుకనంటే ఇప్పటిదాకా ఎటువంటి ఇలాంటి సౌత్ ఇండియన్ అసోసియేషన్ లేదు. సౌత్ ఇండియన్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది, సౌత్ ఇండియన్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది. కానీ టీవీ ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్స్కి కానీ లేదా ఏ వర్కర్స్కి కానీ ఎవరికి కూడా సౌత్ ఇండియన్ ఫార్మేషన్ లేదు, సౌత్ ఇండియా కౌన్సిల్గా లేదు. మొట్టమొదట మేమే ప్రారంభించాం. కాబట్టి మేము బైలా తయారు కావాలి. బైలా చేయాలంటే జనరల్గా ఏం చేస్తారంటే ఎవరైనా బైలా అంటే ఏంటంటే ద రూల్స్ ఆఫ్ ద స్ట్రాటజీస్ అండ్ రూల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అవి తయారు చేయాలంటే ఎవరైనా ఏం చేస్తారంటే అంతకు ముందున్నటువంటి అసోసియేషన్ రూల్స్ తీసుకొని బైలా తీసుకొని తయారు చేస్తారు. ఇక్కడ మాకు అసలు మాదే మొట్టమొదటిది టాప్ కోసే మొట్టమొదటిది. మరి దీన్ని బైలాస్ ఎలా తయారు చేయాలి? సో అప్పుడు మేము తెలుగు టెలివిజన్ ఆ బాధ్యత కూడా మేమే తీసుకున్నాం బైలాస్ తయారు చేయడం వల్ల. సో మేము మా తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ మేము కూర్చొని అసలు ఏం సమస్యలు ఉంటాయి, వేటి మీద కామన్గా ఫైట్ చేయాలి లేదా కామన్గా సార్ట్అవుట్ చేసుకోవాలి, సమస్యలు ఏముంటాయి, ఆ సమస్యలకి మనం చేయాల్సినటువంటి వర్క్ ప్రాసెస్ ఏంటి, ఇలాగా సమస్యలు ముందు పెట్టుకొని ఆ సమస్యలకు పరిష్కారాలను వెతుకుతూ ఒక బైలా తయారు చేసుకోవాల్సి వచ్చింది. దానికి 3 to 4 months పట్టింది. బైలా ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ బైలాని జూమ్ మీటింగ్లో మొత్తం మిగతా 3 లాంగ్వేజెస్ వాళ్ళతో జూమ్ మీటింగ్లో 4-5 మీటింగ్లు. సో ఇది బైలాలో ఈచ్ అండ్ ఎవరి పాయింట్ ఇది. దీని మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా లేదా ఏమైనా ఎడిషన్స్ ఉన్నాయా, ఒమిషన్స్ ఉన్నాయా, ఇవన్నీ చేసి అనేక సార్లు చర్చా కార్యక్రమాల తర్వాత దానికి ఒక బైలాని ఒక ఫామ్ని చేసి టాప్ కోర్స్ని మొన్న మే నెల 6వ తారీఖున టాప్ కోర్స్ని హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 17 మంది ఎడాక్ కమిటీ, అందులో 9 మంది మేనేజింగ్ కమిటీ. ఇది చేసి బైలా అండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది 11వ తారీఖున, మొన్న జూన్ 11వ తారీఖున టాప్ కోర్స్ అఫీషియల్ లాంచ్ అండ్ ప్రెస్ మీట్ అని చాలా భారీగా చేశాము హైదరాబాద్లో. మిగతా 3 లాంగ్వేజెస్లో ఉన్న ఎడాక్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి అటెండ్ అయ్యారు. 11వ తారీఖున FNCCలో ఫిలిం నగర్ క్లబ్లో భారీ ప్రెస్ మీట్ పెట్టాము. చాలా మంచి కవరేజ్ వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో టాప్ కోర్స్ యొక్క ప్రధానమైన లక్ష్యాలు ఏమిటి అనేది కామన్గా 4 లాంగ్వేజెస్లో ఉన్నటువంటి నిర్మాతలు అలాగే కామన్గా 4 లాంగ్వేజెస్లో ఉన్న టీవీ ఇండస్ట్రీ యొక్క సంక్షేమం కోసం పనిచేయడం. అది గవర్నమెంట్కి కానీ ఛానల్స్కి కానీ లేదా వర్కర్స్కి కానీ అందరికీ రిప్రజెంట్ చేయడం. ఇవాళ తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ లాంగ్వేజ్లో ఇక్కడున్న ఇండస్ట్రీ కోసం ఎలా పనిచేస్తుందో 4 లాంగ్వేజెస్లో ఉన్న వాళ్ళ కోసం టాప్ కోర్స్ పనిచేస్తుంది. అలాగే గవర్నమెంట్కి కూడా రిప్రజెంట్ చేస్తుంది, ఛానల్స్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో దీంతో ఆ లక్ష్యంతో ఆ మోటివ్ తోటి 11వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టాము. అది బాగా బ్రాడ్కాస్ట్ అయింది. 12వ తారీఖున 4 ఛానల్స్ దగ్గరికి 4 లాంగ్వేజెస్ మెంబర్స్ కమిటీ మెంబర్స్ వెళ్ళి 10-12 మంది 4 ఛానల్స్ని మీట్ అయ్యి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం. అసలు ఏంటి టాప్ కోర్స్ ఏంటి, ఎలాగా ఇది పనిచేస్తుంది అనేది ఒక ఫార్మల్ లెటర్ చేసి అది వాళ్ళకి ఇచ్చాం. ఇదే కార్యక్రమం మిగతా 3 సిటీస్లో చేస్తాం. ఇప్పుడు జూన్ 11వ తారీఖున హైదరాబాద్లో చేసాం అఫీషియల్ లాంచ్ ఆఫ్ టాప్ కోర్స్. నెక్స్ట్ మంత్ జూలై 15 ఆ టైంలో త్రివేంద్రంలో చేస్తాం, దట్ ఈస్ మలయాళం. ఆ తర్వాత నెల బెంగళూరులో చేస్తాం కన్నడ లాంగ్వేజ్ కోసం. ఆ తర్వాత నెల చెన్నైలో తమిళ ఇండస్ట్రీలో చేస్తాం. మీన్ వైల్ మేము కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం.
ఇమీడియట్గా చేయాల్సినవి ఏమిటనంటే మిగతా 3 లాంగ్వేజెస్లో కూడా తెలుగులో ఉన్నటువంటి నిర్మాతల మండలి దీని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అదే పద్ధతిలో అక్కడ కూడా స్ట్రెంగ్థన్ చేయాలి. ఒక 2-3 months పట్టచ్చు, 6 months పట్టచ్చు. ఈ ఎడాక్ కమిటీ ఉన్నప్పుడే మిగతా లాంగ్వేజెస్లో కూడా స్ట్రెంగ్థన్ చేసిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్ పెట్టుకొని అప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ కమిటీని ఏర్పరచుకుంటాం. ఇది మా టార్గెట్, టాప్ కోర్స్ యొక్క టార్గెట్. సార్, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్, బేసిక్గా ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఎలాగైతే కొంతమంది వచ్చి కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్తారో, అలాగే సీరియల్ ఇండస్ట్రీలో కూడా అలాంటివి ఏమైనా ఉంటుందా? తెలుగు టీవీ ఇండస్ట్రీలో నాకు తెలిసి 4 లాంగ్వేజెస్ ఇండస్ట్రీస్లో టీవీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉండే అవకాశం లేదండి. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అని అంటున్నారు మీరు. కాస్టింగ్ కౌచ్ అని అంటే ఏంటంటే దాని అర్థం ఒకరికి ఒకటి ఆశ చూపించి వాళ్ళని ఉపయోగించుకోవడం, అదే కదా. ఒకరికి ఆశ చూపించి వాళ్ళని ఉపయోగించుకోవడం, దానికి రకరకాల పేర్లు పెడతారు. ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఫిలిం ఇండస్ట్రీలో ప్రారంభమైంది. సో కానీ ఒకరిని ప్రలోభ పెట్టి వాళ్ళని ఉపయోగించుకోవడం అనేది అన్ని ఇండస్ట్రీస్లో ఉందండి. మీరు ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అంటున్నారు, ఇంకొక చోట జాబ్ కౌచ్ అంటారు, లేదా ఇంకొకటి అంటారు వర్క్ కౌచ్ అంటే, ఏదో ఒక కౌచ్, వాట్ ఎవర్. సో అన్ని ఇండస్ట్రీస్లో ఉంది, ఇది కార్పొరేట్స్లో ఉంది, బయట ఉంది, ఎక్కడైనా ఉంది. ఇది మానవ నైజం, లేదనడానికి లేదు. కానీ మీరు చెప్పే మీటూ ఉద్యమం లాగా, కాస్టింగ్ కౌచ్ ఉద్యమం లాగా గర్వంగా చెప్పగలను నేను, ఇవాళ టీవీ ఇండస్ట్రీలో అది లేదు. అయితే అడపాదడప ఎక్కడైనా అలాంటివి ఉన్నా కూడా, అలాంటివి ఏమైనా ఉన్నా ఏ ఆర్టిస్ట్ అయినా కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్గా మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటిదాకా మాకైతే కంప్లైంట్స్ రాలేదు. we welcome any artist or any technician ఉమెన్ అబ్యూస్ అనేది కనుక జరిగితే ఆ నిర్మాతని కౌన్సిల్ నుంచి బహిష్కరిస్తాం, వాళ్ళ మీద పనిష్ చేస్తాం. మొన్న ఈ మధ్యనే ఒక ఆర్టిస్టు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక అతన్ని కొట్టాడు. ఇమ్మీడియట్గా మా రియాక్షన్ ఏంటంటే గో అండ్ ఫైల్ ఎ కేస్. అతన్ని ఇమ్మీడియట్గా ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తాం. ఇట్ ఈస్ అ క్రైమ్, ఇట్స్ అ వైలెన్స్. దానికే అంత యాక్షన్ తీసుకుంటున్నప్పుడు మీరంటున్న కాస్టింగ్ కౌచ్ లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ అంతర్గతంగా ఏమైనా జరగచ్చండి. ఓకే, అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పమంటారా, టీవీ ఇండస్ట్రీలో జనరల్గా ప్రలోభ పెట్టి వేషం ఇస్తానని చెప్పేసి కమిట్మెంట్ తీసుకోవడం అనేది ఉండదండి. వేషం ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి సయోధ్య కుదిరి కన్సెన్షువల్గా వాళ్ళ మధ్య రిలేషన్ ఏర్పడితే ఇట్ డజంట్ కమ్ అండర్ కాస్టింగ్ కౌచ్. అవునా కాదు? దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఒకవేళ అలాంటిది జరిగి ఏ ఆర్టిస్ట్ అయినా సరే, మా గేట్స్ ఎప్పుడు కూడా ఓపెన్ చేసి ఉంటాయి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్వి అలాగే టాప్ కోర్స్వి. ఏ ఆర్టిస్ట్ అయినా సరే కంప్లైంట్ చేస్తే వీ టేక్ సివియర్ యాక్షన్ ఆన్ దట్ పర్టిక్యులర్ పర్సన్. అది ప్రొడ్యూసర్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, లేదా సాటి ఆర్టిస్ట్ కావచ్చు. ఎవరైనా ఇలాంటివి చేస్తే మేము సివియర్గా యాక్షన్ తీసుకుంటాం. అంతవరకు నేను ధైర్యంగా చెప్పగలను. సో మొత్తానికి సీరియల్ ఇండస్ట్రీ చాలా సేఫ్, చాలా సేఫ్. సో మీరు ఇందాక కూడా చెప్పారు తెలుగు అమ్మాయిలు వీఆర్ వెల్కమింగ్ దెమ్, బట్ మాకు ఇక్కడ దొరకట్లేదు తెలుగు అమ్మాయిలు, అందుకే కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళాల్సి వస్తుంది. అవును, ఎందుకంటే వాళ్ళు గుర్తించారు. మన వాళ్ళకి ఏంటంటే లైమ్ లైట్ కావాలి. ఒక సినిమాతో లేదా ఒక ఓటీటీ వెబ్ సిరీస్ తోటి ఎక్కడికో వెళ్ళిపోవాలి, ప్రజలందరూ చెప్పుకోవాలి. కానీ మీరు గమనించారో లేదో, నేను నా వ్యక్తిగతమైన అబ్జర్వేషన్ చెప్తున్నా, ఇవాళ మీరు విలేజెస్కి వెళ్తే లేదా చిన్న టౌన్స్కి వెళ్తే సినిమా హీరోయిన్లు గుర్తుపట్టరండి. సీరియల్ హీరోయిన్లకి విపరీతంగా జనం పోగవుతారు, విపరీతంగా పోగవుతారు. అదిగో వాళ్ళని ఆ క్యారెక్టర్ పేరుతో పిలుస్తారు, అంత పాపులారిటీ ఉంది. మరి మన తెలుగు అబ్బాయిలకి అది అందుకు ఆ జ్ఞానం ఏర్పట్టలేదు, నాకు అర్థం కావడం. ముందుకు రావాలి. సో దీనికోసం అని చెప్పేసి మేము టాప్ కోర్స్ మొన్ననే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, తీర్మానం చేసాం. టాప్ కోర్స్ తరఫున 4 లాంగ్వేజెస్లో వర్క్షాప్స్ అండ్ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టడం, ఆడిషన్స్ పెట్టడం, కొత్త ఆర్టిస్టులని డెవలప్ చేయడం. సో వర్క్షాప్స్ పెట్టడం, ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టడం, తర్వాత సో వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళని ఇండస్ట్రీలోకి ఇన్వైట్ చేయడం, ఇవన్నీ కూడా చెయ్యాలి. టాప్ కోర్స్ అది ప్రధానమైన కార్యక్రమంగా ఎంచుకున్నాం. సో కొత్త ఆర్టిస్టులు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు కాస్టింగ్ కౌచ్ గురించో దేని గురించో భయపడలేదండి. తెలుగు అమ్మాయిలు
ఆ ఫ్యాన్సీ కోసం. సో అదేదో లైమ్ లైట్ అని అనుకొని వాటి వైపు మొగ్గు చూపిస్తున్నారు. కొంచెం ముక్కు మొహం బాగున్న అమ్మాయిలు ఎంతసేపు సినిమాల్లోనో ఓటీటీలోనో చేయాలనుకుంటున్నారు, లేదా షార్ట్ ఫిల్మ్స్లోనో చేయాలనుకుంటున్నారు, కానీ టీవీ సీరియల్లో చేయాలని అనుకోవట్లేదు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ గ్యారంటీడ్ ఇన్కమ్ ఉంది, సేఫ్టీ ఉంది, సెక్యూర్డ్ లైఫ్ ఉంది, ప్లస్ మీకు ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు. ఏ ప్రాబ్లం వచ్చినా ఆదుకోవడానికి ప్రొడ్యూసర్ ఉంటాడు, ఛానల్స్ ఉంటాయి, అసోసియేషన్స్ ఉన్నాయి, యూనియన్స్ ఉన్నాయి, ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, ఫెడరేషన్ ఉంది, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది, ఛానల్స్ సూపర్వైజ్ చేస్తాయి, సేఫ్టీ ఉంది. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో అట్లా ఉండదు కదా. కాబట్టి అయితే దానికి ఒక కార్యక్రమం పెట్టుకోవాలని మొన్ననే మేము తీర్మానించుకున్నాం టాప్ కోర్స్ తరఫున. సో కొత్త ఆర్టిస్టులని మోటివేట్ చేయాలా, తీసుకురావాలా, ట్రైన్ చేయాలా, వర్క్షాప్స్ పెట్టాలా. సో అది ఒక కార్యక్రమంగా తీసుకున్నాం 4 లాంగ్వేజెస్. సో చాలా విషయాల గురించి మనం మాట్లాడడం, ప్రొడ్యూసర్స్ గురించి, టెలివిజన్ గురించి, ఇంతకుముందు ఉన్న టెలివిజన్ ఇండస్ట్రీ గురించి, దెర్ ఆర్ మెనీ థింగ్స్. అండ్ కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ద్వారా ఒక కొత్త నాలెడ్జ్ అయితే వచ్చింది. ఎలా ఉండబోతుంది, ఏంటి, సేఫా కాదా అనే ఒక కన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ ద్వారా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో అంటే వాళ్ళకి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, ఒకటి నిర్మాతలకి, టీవీ నిర్మాతలకి, టీవీ ఇండస్ట్రీలోకి రావాలనుకునే నిర్మాతలకి దయచేసి బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని ప్రొడక్షన్ చేయండి. ప్రతి విషయం మీరు దగ్గరుండి చూసుకోండి, అన్ని విషయాలు మీరు దగ్గరుండి చూసుకోండి. ఛానల్ నుంచి ఎంత ఫ్రీడమ్ తీసుకోవాలో, మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఎంత ఫ్రీడమ్ తీసుకోవాలో అంత ఫ్రీడమ్ తీసుకొని మీ డిమాండ్స్ని వాళ్ళ ముందు పెట్టి నష్టపోకుండా సీరియల్ని ప్రొడ్యూస్ చేయండి. డబ్బులు నష్టపోయి ఆస్తులు అమ్మేసి ఇబ్బందులు పడద్దు, నిర్మాతలకు చెప్పేది. అలాగే ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్కి కానీ చెప్పేది ఏంటంటే, ఇవాళ బోల్డ్ అంత పని ఉంది టీవీ ఇండస్ట్రీలో, టీవీ, ఓటీటీ, డిజిటల్ మీడియా ఇండస్ట్రీలో బోల్డ్ అంత వర్క్ ఉంది. ఇప్పుడు బయట వర్క్ చేస్తే వర్కర్కి, లేబర్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 550, 500, 600 ఉంటుంది లేబర్ యూనియన్, లేబర్ కమిషన్ ఒక రూల్స్ ప్రకారం. కానీ ఇవాళ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి, టీవీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి ఈ రోజున 1100 నుంచి 1200 ఉంది వర్కర్కి పర్ డే. యు ఆర్ వెల్కమ్ టు ద ఇండస్ట్రీ. సార్, ఇంతకీ మిమ్మల్ని టీటీడీపీసీ ప్రసాద్ అని పిలవాలా, టాప్ కాస్ ప్రసాద్ అని పిలవాలా, లేదంటే సోనీ పిక్స్ ప్రసాద్ అని పిలవాలా, అంటే ఎలా అని పిలవాలి? సో మీరు అన్నిట్లోనూ ఉన్నారు. సో వాట్ డు యు సే? బహుముఖ ప్రసాద్ అని పిలవండి, మల్టీ ఫేస్డ్ ప్రసాద్ అని పిలవండి. ఇవన్నీ కూడా నా యాక్టివిటీసే. సోనోపిక్స్ నా ఇప్పుడు రన్నింగ్ ఉంది, టీటీడీపీసీలో నా బాధ్యతలు అలాగే ఉన్నాయి. మాకు రెగ్యులర్గా ఈసీ మీటింగ్స్ జరుగుతాయి, అవి ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు ఉన్నాయి. వాటితో పాటు టాప్ కోర్స్ బాధ్యత అనేది ఒకటి యాడ్ అయ్యింది. సో బాధ్యతలు పెరిగినాయి, పని పెరిగింది, అంతే తప్ప నేనే అన్నిటికీ మీరు అన్నట్టు ఖచ్చితంగా. సో అయితే ఇక్కడ నేను కాదు, మేము. సో మేమంతా ఇవాళ తెలుగు ప్రొడ్యూసర్స్ కానీ, అలాగే మిగతా 3 లాంగ్వేజెస్, 4 లాంగ్వేజెస్లో నిర్మాతలు అందరం కలిసి పనిచేస్తాం. కాబట్టి నేను అనేది లేదండి ఇక్కడ. ఎప్పుడు కూడా మేము కన్సాలిడేట్గా కలిసిమెలిసి ప్రజాస్వామికంగా మెజారిటీ అభిప్రాయాలతో పనిచేస్తాం. కాబట్టి నేను కాదు, ఇక్కడ మేము. సో టాప్ కోర్సు మేమే ఉన్నాం, టీటీడీపీసీ మేమే ఉన్నాం, సోనోపిక్స్లో కూడా మేమే ఉన్నాం. మీరు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, సో మిగతా ఆర్టిస్టుల దగ్గర నుంచి కానీ, లేదంటే మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎనిమిటీ ఏం కనిపించదా సార్? అంటే మిమ్మల్ని ఒక విలన్లా చూడడం కానీ అలాంటిది మీరు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అని వస్తుందా? నేను ఇందాకే చెప్పాను, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనేది ఓన్లీ ఫర్ ప్రొడ్యూసర్స్ ఒక్కటే కాదు. సో అన్ని శాఖలని సమన్వయపరుచుకుంటూనే పనిచేస్తాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సపోజ్ ఒక ఆర్టిస్ట్ మీద లేదా ఒక టెక్నీషియన్ మీద ఒక ప్రొడ్యూసర్ కంప్లైంట్ చేశాడు. సో మా ఆర్బిట్రేషన్ కమిటీ ఉంది, ఆర్బిట్రేషన్ కమిటీ వాళ్ళని ఇద్దరిని పిలుస్తాం ఆర్బిట్రేషన్కి. కంప్లైంట్ చేసిన వాళ్ళని, కంప్లైంట్ చేయబడ్డ వాళ్ళని ఇద్దరిని కూడా ఆర్బిట్రేషన్కి పిలుస్తాం. పిలిచి ఇద్దరు వెర్షన్స్ వింటాం. మొట్టమొదట బాధితుల వెర్షనే వింటాం, తర్వాత వాళ్ళ వెర్షన్ వింటాం. ఇద్దరు వెర్షన్స్ విన్న తర్వాత ఏది న్యాయం అనే దాన్ని బట్టి అక్కడ నిర్ణయం తీసుకుంటాం. కేవలం నిర్మాతకు మాత్రమే చేయాలి, వీళ్ళకి చేయకూడదు, వీళ్ళని తొక్కేయాలి అనే భావన గనక ఉండుంటే ఇవాళ మాకు టీవీ ఇండస్ట్రీలో ఇంత సపోర్ట్ ఉండేది కాదు.
మీకు చెప్తున్నాను నేను, ఈ రోజున టీవీ ఇండస్ట్రీలో ఏ యూనియన్ వాళ్ళు ఏ ఫంక్షన్ చేసుకున్నా, వాళ్ళ యూనియన్ ఏజిఎంస్కి కానీ లేదా వాళ్ళ యూనియన్ ఫంక్షన్స్కి కానీ ఏ యూనియన్ వాళ్ళు ఏ ఫంక్షన్ చేసుకున్నా నన్ను గెస్ట్గా పిలుస్తారు. మీరు రండి, మీరు ఉండాలి మాకు. అది ఎందువల్ల వస్తుందనంటే అందరినీ సమానంగా చూడటం. దీనికి చాలా బ్యాక్డ్రాప్ ఉంటుంది, ఉండాలండి. అంటే నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నేను మొట్టమొదట నుంచి ఎథీసంలో పెరిగాను. నేను తర్వాత స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేశాను, ట్రేడ్ యూనియన్స్లో పనిచేశాను, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను, తర్వాత ప్రజానాట్య మండలిలో పనిచేశాను, తర్వాత హ్యూమనిస్ట్గా ఉన్నాను. నేను ఒక రాడికల్ హ్యూమనిస్ట్. హ్యూమనిస్ట్ అని అంటే దాని అర్థం ఏంటంటే మానవుడే ప్రధాన కేంద్రంగా, మానవ హక్కులే ప్రధానమైన ఎజెండాగా ఉండే మనస్తత్వం. బీయింగ్ ఏ హ్యూమనిస్ట్, నేను మరొకరి హక్కులు నేను ఎట్లా కాలు రాస్తాను? చేయకూడదు. మా వాళ్ళు చేయాలన్నా కూడా నేను ఒప్పుకోను. చాలాసార్లు ఒక్కొక్కసారి నేను తీసుకునే నిర్ణయాలకి మా వాళ్ళు, నువ్వు ఫెడరేషన్కి అనుకూలంగా చేస్తున్నావు, వర్కర్స్కి అనుకూలంగా చేస్తున్నావు, ఛానల్స్కి అనుకూలంగా చేస్తున్నావు అని విమర్శిస్తారు. కానీ తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు. అందరం కలిసికట్టుగా ఉంటేనే ఇండస్ట్రీ ఏంటి, ఫెడరేషను, ప్రొడ్యూసరు, ఛానల్స్ అందరూ కలిసికట్టుగా ఉండాలి. సో అందరి సంక్షేమం గురించి న్యాయబద్ధంగా నాన్ బయాస్డ్గా ఆలోచిస్తాం కాబట్టే మరి ఈ రోజు కూడా నేనే ఉన్నాను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా. అది కూడా ఎలక్షన్ లేకుండా. 15 సంవత్సరాల నుంచి నేనే ప్రెసిడెంట్ని ఈ రోజు కూడా. కాబట్టి ఆ నాన్ బయాస్డ్గా ఉండడం ఒకటే దానికి ప్రధానంగా. మిమ్మల్ని అందుకేనా భోలా శంకరుడు అని పిలుస్తారు, అడగకుండా వరాలు ఇస్తారని చెప్పి అంటారు. అంటే ఖచ్చితంగా వాళ్ళని ఆయా పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనేది నా మనస్తత్వం. ఓకే. సో అది బోడా శంకరుడు అంటారా, లేకపోతే పిచ్చోడు అంటారు, కొంతమంది పిచ్చోడు అని కూడా అంటారు. కొంతమంది అంటారు కొన్ని ఛానల్స్ అనేవి, మీకు ఎందుకు ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, లేదా మీరు ఎందుకు లాస్ వస్తుంది మీకు అని అంటే, మీ ప్రొడక్షన్ అసిస్టెంట్ని కూడా ఇన్నోవా ఇచ్చి ఛానల్కి పంపిస్తారు మీరు, లేదా మీ ఆఫీస్లోనే భోజనాలు పెడతారు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటారు. దాని పిచ్చోడు అంటారు. ఈయన ప్రొడక్షన్ జాత కాదని అంటారు. సరే ఏ పేర్లన్నా పిలవనివ్వండి, ఇది నా ప్రవృత్తి. సో నా వ్యావృత్తి, నా ప్రవృత్తి, నా మనస్తత్వం అదంతే, అది మారదు. ఎలా ఏ పేరుతో పిలుచుకున్నా నా ప్రవృత్తి మారదు. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్స్ అమ్మా. అండ్ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి ఇవాళ పాడ్కాస్ట్లో మనం టెలివిజన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని విషయాలు మనం డిస్కస్ చేసాం. సో తప్పకుండా పూర్తిగా ఈ పాడ్కాస్ట్ చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.